హలో ఎవరిబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంగ్లీష్ లైబ్రరీ. టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఖచ్చితంగా ఒక్క క్వశ్చన్ అన్న అడిగేటటువంటి టాపిక్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయినటువంటి యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. సో దానికంటే ముందు స్క్రీన్ పైన మీకు కనిపిస్తున్నటువంటి క్వశ్చన్స్ ని మీరు గమనిస్తే ఇవి ఇంతకు ముందు ఇయర్స్ లో టెట్ అండ్ డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్స్ యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ పైన. సో ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలరేమో ప్రయత్నించండి. మీరు వీడియో పాస్ చేసి మీరు ఆ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో వీటి ఆన్సర్స్ అండ్ ఎందుకు ఆన్సర్స్ ఉన్నాయి అనేది మీకు ఎండింగ్ ఆఫ్ ద వీడియోలో మీకు డిస్క్రైబ్ చేస్తాను. అండ్ ముందు అసలు ఈ యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, పాసివ్ వాయిస్ అంటే ఏంటో చూద్దాం. సో శ్రద్ధగా వినండి. ప్రాసెస్ కనుక మీరు అర్థం చేసుకుంటే మీరు ఏ క్వశ్చన్ వచ్చినా సరే, ఆ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా చేయగలుగుతారు. సో మీరు ఎన్ని క్వశ్చన్స్ చేసామన్నది కాదు, మీరు చూడాల్సింది మనం ఎంత పర్ఫెక్ట్ గా టాపిక్ నేర్చుకున్నాం అన్నది ఇంపార్టెంట్, రైట్? అండ్ మీకు మెటీరియల్ విషయానికి వస్తే ఈ టాపిక్ అయినటువంటి మెటీరియల్ మీకు పీడిఎఫ్ ఫామ్ లో మన టెలిగ్రామ్ ఛానల్ తెలుసు కదా, మా ఇంగ్లీష్ లైబ్రరీ అనే ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్ కూడా. సో ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ ని పోస్ట్ చేస్తాను అండ్ ఆ లింక్ అనేది మీకు ఇదే వీడియోలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, గమనించండి. ఓకే, సో లెట్ us స్టార్ట్ నౌ. అసలు యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ అంటే ఏంటో డీటెయిల్డ్ గా ఇక్కడ మీకు నోట్స్ ఉంది, చూడండి. వాట్ ఈస్ వాయిస్? అసలు వాయిస్ అంటే ఏంటి? వాయిస్ అంటే వాయిస్ రిఫర్స్ టు ద ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్. ఏదైనా ఒక వర్బ్ సెంటెన్స్ లో ఉన్నప్పుడు ఆ వర్బ్ యొక్క ఫార్మ్ అంటే దాని యొక్క రూపం ఎలా ఉంది అని చెప్పేదే వాయిస్ అన్నమాట. దట్ షోస్ వెదర్ ద సబ్జెక్ట్ పర్ఫార్మ్స్ ద యాక్షన్ ఆర్ రిసీవ్స్ ద యాక్షన్ ఆఫ్ ద వర్బ్. ఇప్పుడు ఒక సెంటెన్స్ ని మీరు గమనించినప్పుడు ఆ సెంటెన్స్ లో వర్బ్ అనేది ఉంటుంది. ఆ వర్బ్ యొక్క ఫామ్ ను బట్టి ఆ సెంటెన్స్ లో సబ్జెక్టు ఆ వర్బ్ ని పర్ఫామ్ చేస్తుందా, అంటే ఆ పనిని చేస్తుందా, లేదా ఆ సబ్జెక్టు జరిగినటువంటి పనిని రిసీవ్ చేసుకుంటుందా అని తెలిపేదే ఇక్కడ మీకు వాయిస్ అన్నమాట. అంటే మీకు సింపుల్ గా చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక సెంటెన్స్ చూస్తే మనకి స్ట్రక్చర్ లో ఎలా చూస్తాం? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మన అందరికీ తెలిసిన స్ట్రక్చరే కదా, కామన్ బేసిక్ స్ట్రక్చర్ లాంగ్వేజ్ కి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మనకి ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది సాధారణంగా, రైట్? అండ్ వర్బ్ అనేది దాన్ని ఫాలో అవుతుంది అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ అనేది చివరి ప్లేస్ లో ఉంటుంది సెంటెన్స్ కి. ఇది నార్మల్ గా మనకు కనిపించేది. ఇప్పుడు దీన్ని యాక్టివ్ వాయిస్ అని కూడా పిలుస్తాం ఈ స్ట్రక్చర్ కనుకుంటే. ఇప్పుడు మనకి ఈ వర్బ్ అనేది ఏంటి? వర్బ్ అంటే ఏంటి? వర్బ్ అంటే పని అని అంటాం. పని అంటే ఏంటి? ఒక వర్క్. ఈ వర్క్ ని ఒకవేళ సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తి గనక చేస్తే అది యాక్టివ్ వాయిస్ అవుతుంది. యాక్టివ్ వాయిస్ అవుతుంది. ఒకవేళ ఇదే వర్బ్ ని ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి చేశాడు అని కనుక చెప్తుంటే అది పాసివ్ వాయిస్ సెంటెన్స్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు చూసారా, వెదర్ ద సబ్జెక్ట్ పర్ఫార్మ్స్ ద యాక్షన్. ఓకే, ఒకవేళ ఆ సబ్జెక్ట్ గనక ఆ యొక్క జరిగినటువంటి పనిని చేస్తున్నట్లుగా చెప్తే దాన్ని మనం యాక్టివ్ వాయిస్ అంటాం, ఆ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ అని చెప్తాం. అలా కాకుండా రిసీవ్స్ ద యాక్షన్ ఆఫ్ ద వర్బ్, జరిగినటువంటి పని యొక్క ఫలితాన్ని గనక రిసీవ్ చేసుకునేది, అంటే ఆబ్జెక్ట్ కదా అది రిసీవ్ చేసుకునేది, ఆబ్జెక్ట్ ప్లేస్ లో గనక పర్సన్ ఉంటే అప్పుడు మనం దాన్ని పాసివ్ వాయిస్ అని పిలుస్తాం. ఎలాగంటే ఇక్కడ చూడండి, యాక్టివ్ వాయిస్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ డస్ ద యాక్షన్. ఇప్పుడు రవి రోట్ ఏ లెటర్ అన్నది, ఇక్కడ రవి అనేది ఏంటి? సబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ రోట్ అనేది వర్బ్, ఏ లెటర్ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇందులో ఈ సెంటెన్స్ లో వర్క్ చేసిన వాళ్ళు ఎక్కడున్నారు? సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నారా, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నారా? రవి రోట్ ఏ లెటర్ అన్నాడు, క్లియర్ గా మనకు అర్థమవుతుంది సబ్జెక్టే పని చేసింది, ఈ రైటింగ్ అనేటటువంటి వర్క్ చేసింది సబ్జెక్టే, అంటే రవి. ఇది యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ అని అర్థమవుతుంది. ఇప్పుడు అదే సెంటెన్స్ ని మనం పాసివ్ వాయిస్ లో చూసాడు, చూడండి. ద సబ్జెక్ట్ రిసీవ్స్ ద యాక్షన్. పాసివ్ వాయిస్ అంటే సబ్జెక్టు యాక్షన్ ని రిసీవ్ చేసుకుంటుంది, పర్ఫామ్ చేయదు. ఎలాగ? ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లోకి ఇక్కడ ఏమొచ్చేసింది? సబ్జెక్ట్ ఉండాల్సిన ప్లేస్ లోకి రిసీవర్, అంటే ఏదైతే వర్క్ జరిగిందో ఆ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఇక్కడికి వచ్చేసింది. ఇది చూడండి, ఇది ఆబ్జెక్ట్ ఇది. ఓకే,
అండ్ నెక్స్ట్ వాజ్ రిటర్న్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 అనమాట. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. వర్బ్ అనేది ఇక్కడ సింపుల్ గా V2 అని ఉంది, కానీ ప్యాసివ్ వర్బ్ అనేది V2 ఉండదు, బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుంది. ఇది ప్యాసివ్ వాయిస్ యొక్క వర్బ్ స్థితి. ఫామ్ అన్నాడు కదా, ఇది బీ ఫామ్ ప్లస్ V3 అనేది ప్యాసివ్ ఫామ్ కు ఉన్నటువంటి వర్బ్ ఫామ్ అనమాట. రైట్, ఇది వర్బ్. నెక్స్ట్ బై రవి అన్నాడు. ఇక్కడ రవి చేసినటువంటి వ్యక్తి ఎక్కడికి వచ్చేసాడు? ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేసాడు. కానీ ఇక్కడ ఇతను ఎవరు? అసలు సబ్జెక్టే, కానీ ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చి పడ్డాడు. అంటే ఇక్కడ మనకి చేసినటువంటి వ్యక్తినేమో చివరిలో పడేసాం, అండ్ ఏదైతే పని జరిగిందో ఆ రిసీవింగ్ యాక్షన్ మాత్రం ముందు పడేసాం. ఓకే, ఈ యొక్క పరిస్థితిని మనం ప్యాసివ్ వాయిస్ అని పిలవడం జరుగుతుంది. అంటే ప్యాసివ్ వాయిస్ లో జరిగినటువంటి వర్క్ ని హైలైట్ చేస్తాం, చేసినటువంటి వ్యక్తిని ఇంపార్టెన్స్ లేకుండా తగ్గిస్తాం అన్నమాట. సో దీన్నే మనం యాక్టివ్ వాయిస్ అని ప్యాసివ్ వాయిస్ అంటాం. ఇది ఎలా జరుగుతుంది అనేది మనం ఇంకా ఇన్ డెప్త్ వెళ్ళాలి, చూడాలి. స్ట్రక్చర్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ రూల్స్ ఇక్కడ చూస్తే, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ కన్వర్షన్ చేసినప్పుడు మనకు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఆబ్జెక్ట్ ముందుకు వచ్చేస్తుంది, అండ్ బీ ఫామ్ ఉంటుంది. నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపల్, అంటే ఇప్పుడు చెప్పాం కదా మనం ఆల్రెడీ, బీ ఫామ్ ప్లస్ V3. పాస్ట్ పార్టిసిపల్ అంటే ఏమి లేదండి, V3. ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉండేటటువంటి వర్బ్ యొక్క కండిషన్. ఓకే, వర్బ్ కు ఉండేటటువంటి స్థితి బీ ఫామ్ ప్లస్ V3 ఖచ్చితంగా ఇలా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ బై అనేది మనకి అవసరాన్ని బట్టి వాడుకుంటాం. ఒకవేళ సబ్జెక్ట్ నీడ్ అయితే, సబ్జెక్ట్ కూడా చెప్పాల్సి వస్తే మనం అప్పుడు బై ప్లస్ సబ్జెక్ట్ అని చెప్తాం. కొన్నిసార్లు ఈ బై ప్లస్ సబ్జెక్ట్ కూడా అవసరం లేని పరిస్థితులు కూడా ఉంటాయి. ఓకే, కొన్నిసార్లు చెప్పాల్సి వచ్చినప్పుడు బై ప్లస్ సబ్జెక్ట్ చెప్తాం, అవసరం లేకుండానే మీనింగ్ వచ్చేస్తున్నప్పుడు బై అండ్ సబ్జెక్ట్ అనేవి రిమూవ్ చేస్తాం కొన్ని సందర్భాల్లో. ఓకే, ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుంది. ఓకే, ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి మనం ఫాలో అయ్యేటటువంటి మెథడ్ ఏంటి? స్టెప్ బై స్టెప్ మెథడ్ ఎలా ఉంటుందండి. సో ఫస్ట్ వన్ ఏం చేసాం? ఐడెంటిఫై సబ్జెక్ట్ అండ్ వర్బ్. మీకు అసలు ఇక్కడ ఏం మెథడ్ అప్లై చేయాలి? ఇక్కడ ఈ మెథడ్ అప్లై చేయాలి అంటే, ఇక్కడ మీకు ఈ మెథడ్స్ అప్లై చేయాలి అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్ మీకు యాక్టివ్ వాయిస్ ఇస్తాడండి. టెట్ లోను డిఎస్సిలోను మీకు యాక్టివ్ వాయిస్ ఇచ్చి ప్యాసివ్ వాయిస్ కి ట్రాన్స్ఫార్మ్ చేయమని అడుగుతాడు. అండ్ అసలు మీకు ఇది ఎలా అప్లై చేయాలో తెలియాలి అంటే మీకు క్వశ్చన్ ఎలా అడుగుతాడో చూడాలి. ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి యాక్టివ్ వాయిస్ ఇచ్చేసి కింద మీకు ఆప్షన్స్ లో ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ ఇస్తాడు, కొన్ని తప్పులు ఇస్తాడు, కొన్ని రైట్ గానే ఆప్షన్స్ ఇస్తాడు. మనకి ఇచ్చినటువంటి పైన క్వశ్చన్ లో ఉన్నటువంటి యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ కి ఆప్షన్స్ లో ఉన్నటువంటి ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ ఏదైతే కరెక్ట్ గా ఫిట్ అవుతుందో దాన్ని చూజ్ చేసుకోమంటాడు. లేదంటే ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ ని వాళ్ళే ఇచ్చేస్తారు, క్వశ్చన్ లోనే ప్యాసివ్ వాయిస్ ఇచ్చేస్తాడు, కానీ అక్కడ వర్బ్ ప్లేస్ లో బ్లాంక్ ఇస్తాడండి. వర్బ్ ప్లేస్ లో బ్లాంక్ ఇస్తాడు. ఇప్పుడు మనం చెప్పాం కదా వర్బ్ ఎలా ఉంటుంది, బీ ఫామ్ ప్లస్ V3, బీ ఫామ్ ప్లస్ V3 ఉంది కదా, ఈ యొక్క ప్లేస్ ని మీకు బ్లాంక్ ఇచ్చేస్తాడు. దీన్ని మీరు ఆప్షన్స్ లో ఉన్నటువంటి వర్బ్స్ ని తీసుకుని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇంకొక పద్ధతి. ఓకే, అలా కాకుండా మీకు కొన్ని సెంటెన్సెస్ ఇచ్చేసి ఆప్షన్స్ లో అందులో కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ ఏంటని కూడా అడగవచ్చు. కరెక్ట్ గా ఫామ్ చేసినటువంటి ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ ఏంటని కూడా మిమ్మల్ని అడగవచ్చు అనమాట క్వశ్చన్. ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి మీకు టెట్ అండ్ డిఎస్సిలో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీద అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు మనం అసలు వీటిని కనుక్కోవాలంటే మనకి ఎలాంటి మెథడ్ ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాం, స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఐడెంటిఫై సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. మీకు ఇచ్చినటువంటి సెంటెన్స్ లో ఫస్ట్ సబ్జెక్ట్ ఏది, ఆబ్జెక్ట్ ఏది, వర్బ్ ఏది అనేది ఐడెంటిఫై చేయాలని. ఇప్పుడు మనం ముందుకు సెంటెన్స్ చూసాం కదా, ఏం సెంటెన్స్ అది? రవి రోట్ ఏ లెటర్ అన్నాడు కదా, రవి రోట్ ఏ లెటర్ అన్నాడు. ఈ సెంటెన్స్ లో మీకు ఏది సబ్జెక్ట్, ఏది వర్బ్, ఏది ఆబ్జెక్ట్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ స్టెప్ ఇది. ఎట్లా మీకు ఒక సెంటెన్స్ కనిపించింది అనుకుందాం క్వశ్చన్ లో, ఇప్పుడు ఇందులో ఏది సబ్జెక్ట్, ఏది వర్బ్, ఏది ఆబ్జెక్ట్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ స్టెప్ ఇది. ఇప్పుడు రవి అనేది సబ్జెక్ట్ అండి, రవి అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఎందుకనంటే చేసింది అతనే. ఏం చేశాడు? రోట్. రోట్ అంటే రైటింగ్ అనేటటువంటి వర్క్ ని అతను చేశాడు. ఇక్కడ రైటింగ్ అనేది వర్క్ కదా, సో దాన్ని మనం వర్బ్ అంటాం. సో ఇది వర్బ్. అండ్ ఏం చేశాడు? ఏం రాశాడు? ఏ లెటర్. ఇది
ఆబ్జెక్ట్ అన్నమాట. ఇలా మీరు ఇచ్చినటువంటి సెంటెన్స్ ని ఎవరు చేశారు, ఏమి చేశారు, ఓకే, ఏమి జరిగింది అంటే ఫలితం అన్నమాట, రిజల్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంటుందని. ఇలా మీరు వాటిని సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఇలా 3 పార్ట్లుగా మీరు ఆ సెంటెన్స్ ని ఐడెంటిఫై చేయడం నేర్చుకోండి ఫస్ట్. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే మూవ్ ద ఆబ్జెక్ట్ టు ద సబ్జెక్ట్ పొజిషన్. ఫస్ట్ మీరు చేయాల్సింది ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ ఉన్నటువంటి ఈ వర్డ్ ని మీకు సబ్జెక్ట్ ప్లేస్ లోకి మార్చాలి, సబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకురావాలన్నమాట. మూవ్ ద ఆబ్జెక్ట్ ఇంటూ సబ్జెక్ట్ ప్లేస్ అంటే ఇప్పుడు మీరు ఈ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకొస్తే ఏమవుతుంది, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఏముంది, ఏ లెటర్ ఉంది కదా, ఆర్టికల్ ఉంటే కనుక ఆర్టికల్ కూడా మీరు నౌన్ వస్తే ఒకసారి ఆర్టికల్స్ కూడా ఫాలో అవుతాయి కదండి, అది కూడా రాయాల్సిందే. ఇప్పుడు ఏ లెటర్ ఇప్పుడు సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేసింది అనమాట ఆబ్జెక్ట్ అనేది ఇది. అండ్ నెక్స్ట్ యూజ్ ద కరెక్ట్ బీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అకార్డింగ్ టు టెన్స్ అండ్ నంబర్. మీకు టెన్సెస్ మీద కంప్లీట్ అవగాహన ఉండాలండి. ఏ టెన్స్ లో సెంటెన్స్ ఉంది అనేది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. తెలియకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. టెన్సెస్ మీద కంప్లీట్ అవగాహన అనేది మీకు ప్యాసివ్ వాయిస్ కి అవసరం. ఇప్పుడు ఈ యొక్క బీ ఫామ్, అసలు బీ ఫామ్స్ అంటే ఏంటి, ఇక్కడ బీ ఫామ్స్ ఎన్ని ఉంటాయి మీకు ప్యాసివ్ వాయిస్ లో రాయాలి అంటే ఏ సెంటెన్స్ అయినా 8 బీ ఫామ్స్ అవసరం అవుతాయండి. 8 బీ ఫామ్స్ మనకి ఉన్నాయి. ఓకే, 8 బీ ఫామ్స్ ఉన్నాయి. ఈ 8 బీ ఫామ్స్ మీరు ప్యాసివ్ వాయిస్ లో వర్బ్ కు ముందు యూజ్ చేయాల్సి ఉంటుంది. రైట్, వర్బ్ అనేది V3 లోనే ఉండాలి. ఆ వర్బ్ కు ముందు మీరు బీ ఫామ్ వాడాలి. ఈ 8 బీ ఫామ్స్ ఏంటి అంటే ఇప్పుడు ఈస్, యామ్, ఆర్ ఇవి ప్రజెంట్ టెన్స్ లో యూజ్ చేసేటటువంటి బీ ఫామ్స్ అండి. అలాగే వాజ్ అండ్ వర్ ఇవి పాస్ట్ టెన్స్ లో యూజ్ చేసేటటువంటి, అంటే మీకు ఇచ్చిన సెంటెన్స్ కనుక పాస్ట్ లో ఉంటే మీకు వాజ్ కానీ వర్ కానీ యూజ్ఫుల్ గా ఉంటది. అలాగే బి అనేది ఉందండి, బి అనేది మీకు ఫ్యూచర్ టెన్స్ లో యూస్ఫుల్ గా ఉంటుందండి. ఫ్యూచర్ టెన్స్ లో బి అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ బీన్ అనేది ఇంకొక హెల్పింగ్ వర్బ్. ఈ బీన్ అనేది పర్ఫెక్ట్ టెన్స్ లో వచ్చేటటువంటి హెల్పింగ్ వర్బ్. అండ్ నెక్స్ట్ బీయింగ్ అనేది ఇంకొక హెల్పింగ్ వర్బ్. ఈ బీయింగ్ అనేది కంటిన్యూస్ టెన్సెస్ కి అవసరమయ్యేటటువంటి హెల్పింగ్ వర్బ్ అనమాట. ఇలా 8 బీ ఫార్మ్స్ అనేవి మీకు అవసరం అవుతాయి. ఈ 8 బీ ఫార్మ్స్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలనేది తెలిస్తే మీకు ఖచ్చితంగా ప్యాసివ్ ఫామ్ లో మీకు బీ ఫామ్ అనేది ఎలా వాడాలో అర్థమవుతుంది. ఈ 8 బీ ఫార్మ్స్ మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మీరు బీ ఫామ్ ని యూజ్ చేసిన తర్వాత మీరు ఆ సెంటెన్స్ లో ఉన్నటువంటి వర్బ్ ని థర్డ్ ఫామ్ లోకి మార్చాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకొచ్చేసాం కదా, నెక్స్ట్ స్టెప్ బీ ఫామ్. ఇప్పుడు బీ ఫామ్ ని ఐడెంటిఫై చేయడం ఎలాగో చూద్దాం చూడండి. ఇప్పుడు ఈ సెంటెన్స్ అనేది సింపుల్ పాస్ట్ లో ఉందని అర్థమవుతుంది. ఎందుకనంటే V2 అనేది ఉంది మనకి, ఇక్కడ వర్బ్ సెకండ్ ఫామ్ ఉందండి. V2 అనేది ఎప్పుడు వస్తుంది, సింపుల్ పాస్ట్ టెన్స్ లో వస్తుంది. మీకు పాస్ట్ టెన్స్ లో ఉన్న బీ ఫామ్ ఏంటండి, వాజ్ ఆర్ వర్ అనమాట. ఇప్పుడు మీకు ఈ లెటర్ అనేది సింగులరా ప్లూరలా, సింగులర్. సో సింగులర్ కి ఉన్నటువంటి బీ ఫామ్ ఏంటి, వాజ్. సో ఇప్పుడు మీకు బీ ఫామ్ వచ్చేసింది, ఏ లెటర్ వాజ్ అని. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ వర్బ్ కి V3 రాయాలి. ఇప్పుడు మెయిన్ వర్బ్ ఏముంది, రోట్ అనేది మెయిన్ వర్బ్. ఇప్పుడు రోట్ అనేటటువంటి మెయిన్ వర్బ్ కి V3 ఏంటి, రిటర్న్. ఓకే, రిటర్న్ అనేది V3 అనమాట. రైట్, రోట్, రిటర్న్ అనేది V3. అండ్ నెక్స్ట్ ఫోర్త్ యాడ్ బై అనేటటువంటి ప్రిపోజిషన్ మనకి ఇఫ్ నీడెడ్ చెప్పాం కదా ఆల్రెడీ. సబ్జెక్ట్ కనుక అవసరం అవుతుంది అంటే సెంటెన్స్ కి, అప్పుడు మనం బై యూజ్ చేసి బై తర్వాత సబ్జెక్ట్ ని ఫాలో చేయాలన్నమాట. ఇప్పుడు ఈ సెంటెన్స్ మీనింగ్ వస్తుందా, ఏ లెటర్ వాజ్ రిటర్న్ అన్నాడు, కానీ ఎవరు రాశారో చెప్పాలి కదా. ఎవరు రాశారో చెప్పాలి అంటే అప్పుడు మనకి ఇక్కడ బై అనేది అవసరం ఉంది, బై. ఇప్పుడు లాస్ట్ పాయింట్ మీకు ఈ సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, రవి, బై రవి అనేది రాయాలన్నమాట. ఇలా మీకు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి సెంటెన్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ఇలా ఈ స్టెప్స్ ని మీరు ఫాలో అయితే మీకు దాదాపుగా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 6th వన్ ఏంటంటే ఎన్ష్యూర్ ప్రొనౌన్స్ ఆర్ చేంజ్డ్ ప్రాపర్లీ. ఒకవేళ ప్రొనౌన్స్ కనుక ఉన్నాయనుకోండి,
ఆ ప్రొనౌన్స్ మార్చినప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఆబ్జెక్ట్ లో నుంచి సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చినప్పుడు, సబ్జెక్ట్ ప్లేస్ లో నుంచి ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు ఈ ప్రొనౌన్ ఫామ్ చేంజెస్ అనేవి ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు రవి కాకుండా హీ అనేది ఉందనుకోండి, అప్పుడు ఇది సబ్జెక్టివ్ ప్రొనౌన్ అవుతుంది. మరి ఆబ్జెక్ట్ ప్లేస్ లో రాసినప్పుడు ఏమవుతుంది, రవికి బదులు బై హిమ్ అవుతుంది. ఇలా ఆబ్జెక్ట్ ప్రొనౌన్ మార్చుకోవాలి. రూల్స్ ఫర్ టెన్స్ వైజ్ కన్వర్షన్. టెన్స్ వైజ్ మనకి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి మార్చడం ఎలాగో అనేది చూద్దాం. స్ట్రక్చరల్ గాను అండ్ ఎగ్జాంపుల్ వైజ్ గా కూడా మీకు ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ సింపుల్ ప్రజెంట్. సింపుల్ ప్రజెంట్ లో ఉంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఇలా ఉంటుందండి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇలా ఉంటుంది. రైట్, సబ్జెక్ట్ ఉంటుంది, V1 ఉంటుంది అండ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇదే సిరీస్ లో మీకు స్ట్రక్చర్ అనేది ఉంటుంది అనమాట. అండ్ అదే విధంగా ప్యాసివ్ వాయిస్ లో కనుక మీరు ఈ సింపుల్ సెంటెన్స్ ని మార్చారు అంటే ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ ప్లేస్ లోకి వస్తుందండి. ఇక్కడ లాస్ట్ ప్లేస్ లో ఉంది చూడండి ఆబ్జెక్ట్, కానీ మీకు ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేస్తుంది ప్యాసివ్ వాయిస్ లోకి వచ్చేసరికి. అలాగే మనకి బీ ఫార్మ్స్ చెప్పాం కదా ఆల్రెడీ, ఈజ్, యామ్, ఆర్ అనేది ఈ బీ ఫార్మ్స్ మనకి యూస్ఫుల్ గా ఉంటాయి. అండ్ ఇమ్మీడియట్లీగా మీకు V3 ఫాలో అవుతుంది. బీ ఫార్మ్ తర్వాత V3 రావాలి, అది ప్యాసివ్ వర్బ్ ఫామ్ అనమాట. అండ్ నెక్స్ట్ మీకు బై అనేది ప్రిపోజిషన్. మీకు సబ్జెక్టు చెప్పాల్సి వస్తే బైని యాడ్ చేసుకోవాలి. చేసిన వాళ్ళు ఎవరో గారు చెప్పాల్సి వస్తే, ఒకవేళ సబ్జెక్ట్ అవసరం లేకుండానే కంప్లీట్ మీనింగ్ అవుతుంది అనుకుంటే అప్పుడు మీకు బై అవసరం లేదు అండ్ సబ్జెక్ట్ కూడా అవసరం లేదు. సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ లో చూడండి, షీ రైట్స్ ఏ లెటర్ అన్నాడు. ఇక్కడ రైట్స్ అనేది మీకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని క్లియర్ గా తెలుస్తుంది. రైట్స్ అనేది V5 ఉంది కదా, వర్బ్ కి S ఉంది కదా, సో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అండ్ ఇప్పుడు ఇది చూడండి, ఏ లెటర్ అన్నాడు. ఏ లెటర్ ఇక్కడికి ఎలా అయిపోయింది, ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేసింది. ఓకే, ఆబ్జెక్ట్ ముందుకు వచ్చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ ఈజ్ రిటెన్ అని ఎందుకు వచ్చింది, ఇక్కడ మీకు ఇక్కడ లెటర్ అనేది ఏంటి, సింగులర్. అది సింగులర్ కాబట్టి మనకి సింగులర్ కి ఏముంది, ఈజ్ ఉంది. రైట్, సో అందుకని ఈజ్. రైట్ కి V3 ఏంటి, స్ట్రక్చర్ ప్రకారం చూడండి, V3 రోట్ రిటెన్, ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం. సో రిటెన్, ఈజ్ రిటెన్ అని ఉంది. అండ్ ఎవరు రాశారో చెప్పాల్సి వస్తుంది కదా ఇక్కడ, అందుకని బై ఉంది. అండ్ హర్ ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో షీ ఉంది, కానీ మీకు అది సబ్జెక్ట్ ప్లేస్ లో నుంచి ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్ళిపోయినప్పుడు హర్ ఉంది. ఇక్కడ మీకు టేబుల్ ఇస్తాను కింద, ఏ ఆబ్జెక్ట్ ఏ అంటే ఏ ప్రణౌను ఎలా మారాలి అనేది మీకు కింద టేబుల్లో మీకు క్లియర్ గా ఇచ్చాను, అది చూద్దరు కానీ. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే ప్రజెంట్ కంటిన్యూస్ లో సబ్జెక్ట్ ఉంటుంది, ఈజ్, యామ్, ఆర్ ఉంటుంది. నెక్స్ట్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ లేదంటే V4 ఉంటుంది. ఓకే, V1 ఇంగ్ ఫామ్ అంటాం, లేదనుకుంటే V4 అంటాం, ఏదైనా ఒకటే. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇది ఈ సిరీస్ లో మీకు యాక్టివ్ వాయిస్ లో ప్రజెంట్ కంటిన్యూస్ సెంటెన్స్ అనేది ఉంటుంది. అండ్ అదే దాన్ని మీకు ప్యాసివ్ వాయిస్ లోకి మారిస్తే ఆబ్జెక్ట్ అనేది ముందుకు వచ్చేస్తుందండి, సబ్జెక్ట్ ప్లేస్ లోకి ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈజ్, యామ్, ఆర్ అనేవి మీకు బీ ఫార్మ్స్ అవి అలాగే ఉంటాయి, మారవండి. ఆ బీ ఫామ్ ని మనం ఆల్రెడీ యాక్టివ్ వాయిస్ లో ఉన్న బీ ఫామ్ ని ఖచ్చితంగా యూజ్ చేయాలి, దాన్ని తీసేయకూడదు. దాంతోపాటు కాట్ ఏంటంటే మీకు కంటిన్యూస్ టెన్స్ బీ ఫామ్ అని చెప్పాను కదా, కంటిన్యూస్ టెన్స్ ప్యాసివ్ బీ ఫామ్ ఏంటి, మీకు బీయింగ్ అనేది కంటిన్యూస్ టెన్స్ కి ప్యాసివ్ బీ ఫామ్ అని చెప్పాను. ఓకే, ఇప్పుడు ఆ బీయింగ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. రైట్, అండ్ ఇప్పుడు చూడండి బీయింగ్ అనేది ఇక్కడికి వచ్చింది, చూసారా. మీరు ఎప్పుడైతే యాక్టివ్ వాయిస్ బీ ఫామ్ ఆల్రెడీ ఉంటుందో దాంతో పాటుగా ప్యాసివ్ బీ ఫామ్ ని యూజ్ చేయాలన్నమాట. అప్పుడు అది ప్యాసివ్ వాయిస్ ప్లస్ కంటిన్యూస్ టెన్స్ రెండు అవుతాయి. అండ్ నెక్స్ట్ V3 వర్బ్ అనేది V3 లోనే ఉంటుందండి. వర్బ్ అనేది మళ్ళీ ఇంగ్ ఫామ్ లోకి వెళ్ళదు, వర్బ్ అనేది ఖచ్చితంగా V3 లోనే ఉండాలి. అండ్ నెక్స్ట్ బై ప్లస్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, హీ ఈజ్ మేకింగ్ కాఫీ అన్నాడు, ఈజ్ ప్లస్ మేకింగ్. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది ఉంది. సో మేకింగ్ ఈజ్ ద కంటిన్యూస్ వర్బ్ V4 అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ కాఫీ. ఓకే, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేసింది చూడండి, కాఫీ. మరి కాఫీ కూడా సింగులరే కదా, సో అందుకని ఈజీ ఉంచేసాం. ఒకవేళ మీకు ప్లూరల్ కనుక వచ్చేసింది అనుకోండి సబ్జెక్ట్ ప్లేస్ లోకి, అప్పుడు ఈజ్ కాస్త మీరు ఆర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో కాఫీ ఈజ్. నెక్స్ట్ బీయింగ్, ఈజ్ ప్లస్ బీయింగ్ అనమాట. మీకు కంటిన్యూస్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఎలా వస్తుందంటే ఈజ్ గానీ, యామ్ గానీ, ఆర్ గానీ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ మేక్ కి పాస్ట్ పార్టిసిపుల్ ఏంటి, V3 ఏంటి, మేడ్.
మేక్, మేడ్, మేడ్ అనమాట. అండ్ బై హిమ్ అనేది మీకు సబ్జెక్ట్ రావాల్సి వచ్చినప్పుడు మీకు బై వాడతామని చెప్పాం. నెక్స్ట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ లోకి వచ్చేసరికి సబ్జెక్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది హ్యావ్, హ్యాజ్, ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి ఏదో ఒకటి. అండ్ నెక్స్ట్ V3, ఆల్రెడీ మనకి పర్ఫెక్ట్ టెన్స్ అంటేనే మనకి వర్బ్ అనేది V3 లోకి వెళ్ళిపోతుంది, రైట్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది, ఇది ఆర్డర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కి. అండ్ ఇప్పుడు పాసివ్ వాయిస్ కి వచ్చేసరికి ఆబ్జెక్ట్ ముందుకు వచ్చేయాలి. అండ్ నెక్స్ట్ హ్యావ్ ఆర్ హ్యాజ్ అలాగే ఉంటాయి, మనకి ఆల్రెడీ ఉన్న హెల్పింగ్ వర్బ్స్ ని మార్చకూడదు, యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలి వాటిని. అండ్ నెక్స్ట్ వాటితో పాటు మీకు పర్ఫెక్ట్ హెల్పింగ్ వర్బ్ ఏం చెప్పామండి, పర్ఫెక్ట్ టెన్స్ కనుక వస్తే బీన్ అని చెప్పాం. ఓకే, బీన్ అనేది పర్ఫెక్ట్ టెన్స్ కి బీ ఫామ్ అనమాట. అంటే ఉన్న హెల్పింగ్ వర్బ్ తో పాటు మీకు ఈ బీన్ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి బీన్ అనేది రాసాం. అండ్ నెక్స్ట్ V3 రాయాలి. అండ్ బై ప్లస్ సబ్జెక్ట్. ఆల్ రైట్, ఇప్పుడు చూడండి సబ్జెక్ట్ దే ఉంది. అండ్ హ్యావ్ ప్లస్ V3, హ్యావ్ ప్లస్ V3 మీకు చూసారు కదా, హ్యావ్ ప్లస్ V3. డే అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ వచ్చిందండి. అండ్ నెక్స్ట్ ద వర్క్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ ఇప్పుడు చూడండి ఆబ్జెక్ట్ ఎట్లా వచ్చేసింది, సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేసింది ద వర్క్. అండ్ ఇప్పుడు మీకు దే అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ హ్యావ్ అనేది రాసాం. కానీ ఇక్కడ ద వర్క్ అనేది మనకి ప్లూరల్ ఫామ్ లేదు కదా, ప్లూరల్ కాదు అంటే ఏంటి, సింగులర్ అని అర్థం. సో అందుకని హ్యావ్ కాస్త హ్యాస్ చేశారు. ఆల్ రైట్. అండ్ నెక్స్ట్ మనకి బీన్ అనేది రావాలి, హ్యాస్ ప్లస్ బీన్ రావాలి, హ్యాస్ బీన్ అయింది. అండ్ నెక్స్ట్ V3 రాయాలి కదా, ఆల్రెడీ మనకి పర్ఫెక్ట్ టెన్స్ ఉన్నప్పుడు వర్బ్ V3 ఎట్లా ఉంటుంది అనేది కంగారు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వర్బ్ V ఫామ్ లోనే ఉంటుంది, V3 లోనే ఉంటుంది. సో బీన్ డన్ అని వచ్చేసింది. అండ్ బై దెమ్, ఇక్కడ దే వచ్చేసరికి దెమ్ అయిపోయింది అనమాట, ప్రొనౌన్ చేంజ్. నెక్స్ట్ సింపుల్ పాస్ట్, సింపుల్ పాస్ట్ లోకి వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, సింపుల్ పాస్ట్. అండ్ ఇప్పుడు పాసివ్ వాయిస్ లోకి వచ్చేసరికి ఏమవుతుంది, ఆబ్జెక్ట్ ముందుకు వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మీకు వస్ గానీ వర్ గానీ హెల్పింగ్ వర్బ్స్ గా ఉంటాయి, బీ ఫార్మ్స్, పాసివ్ బీ ఫార్మ్స్. అండ్ నెక్స్ట్ V3 అనేది డెఫినెట్ గా ఫాలో అవ్వాలి. అండ్ బై ప్లస్ సబ్జెక్ట్ అనేది అవసరమైనప్పుడు ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ చూడండి రవి క్లీన్డ్ ద రూమ్ అన్నాడు, రవి అనేది సబ్జెక్ట్, క్లీన్డ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ V2, ద రూమ్ అనేది ఆబ్జెక్ట్ అనమాట, రైట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేసింది, ద రూమ్ అనేది ఆబ్జెక్ట్, కానీ ఇక్కడ మనం సబ్జెక్ట్ ప్లేస్ లో రాసాం. అండ్ నెక్స్ట్ మనకి ఇది ఏ టెన్స్ అండి, క్లీన్డ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ అనుకున్నాం. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే మనకి హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయి, పాసివ్ బీ ఫార్మ్స్, వస్ గానీ వర్ గానీ ఉంటాయి అనుకున్నాం. అయితే ఇక్కడ ద రూమ్ అనేది సింగులర్ కదా, ద రూమ్ అనేది సింగులర్ కాబట్టి మనకి వస్ అనేది తీసుకున్నాం, అదే ప్లూరల్ అయితే వర్ తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ V3 రాయాలి. V3 ఏంటి, క్లీన్డ్, రైట్. మనకి క్లీన్డ్ V2 V3 ఒకలా ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ ఎవరు చేశారంటే బై రవి అని, బై అంటే రవి చేత ఆ రూమ్ క్లీన్ చేయబడింది, రైట్. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కి వచ్చేసరికి సబ్జెక్ట్ ఉంటుంది, కంటిన్యూస్ టెన్స్ అనగానే మనకు ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్స్. అండ్ పాస్ట్ టెన్స్ లో ఉంటే పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఇది పాస్ట్ కాబట్టి వాజ్ ప్లస్ వర్ ఉంది. అండ్ నెక్స్ట్ V1 ప్లస్ ING అన్నా V4 అన్నా ఒకటేనండి, డిఫరెంట్ గా చెప్తాం అంతే, కానీ రెండు ఒకటే. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇది కంటిన్యూస్ టెన్స్ యొక్క యాక్టివ్ స్ట్రక్చర్. అదే పాసివ్ లోకి వచ్చేసరికి ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేస్తుంది. మీరు ఆ 5 స్టెప్స్ గుర్తుండాలండి, ముందు చెప్పిన 5 స్టెప్స్ అనేవి గుర్తుంచుకోండి, దేని తర్వాత ఏం చేయాలి అని. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ తర్వాత బీ ఫామ్ కావాలి కదా మనకి, బీ ఫార్మ్స్ ఆల్రెడీ కంటిన్యూస్ టెన్స్ అనగానే బీ ఫార్మ్స్ ఉంటాయి, హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, ఆ హెల్పింగ్ వర్బ్స్ ని కలిపి యూజ్ చేయాలి మనం, రైట్. ఇప్పుడు వస్ గానీ వర్ గానీ వస్తుందండి పాసివ్ బీ ఫామ్ లో, అంటే పాస్ట్ కంటిన్యూస్ కదా, అండ్ వస్ గానీ వర్ గానీ మీకు ఆల్రెడీ ఉంటాయి. అండ్ దాంతో పాటు పాసివ్ బీ ఫామ్ గా బీయింగ్ తీసుకోవాలి, ఎందుకంటే కంటిన్యూస్ టెన్స్ కదా, కంటిన్యూస్ టెన్స్ అది పాస్ట్ అయినా ప్రజెంట్ అయినా ఏదైనా బీయింగ్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. అది ప్రజెంటా పాస్టా అనేది ముందు యూజ్ చేసినటువంటి హెల్పింగ్ వర్బ్ ద్వారా తెలుస్తుంది. ఇక్కడ వజ్ ఉందనుకోండి, అది పాస్ట్ కంటిన్యూస్ అని తెలుస్తుంది, అలాగే వర్ ఉన్న పాస్ట్ కంటిన్యూస్ అనేది తెలుస్తుంది. ఒకవేళ ఈజ్ గానీ ఆమ్ గానీ ఆర్ గానీ ఉండి బీయింగ్ ఉందనుకోండి, అప్పుడు మీకు అది ప్రజెంట్ కంటిన్యూస్ అనేది అర్థమవుతుంది అనమాట. అండ్ వర్బ్ అనేది ఎప్పుడు కూడా V3 లోనే ఉంటుంది, వర్బ్ ఫామ్ అనేది మారదండి. పాసివ్ వాయిస్ అంటేనే ఇక వర్బ్ V3, ఇక వేరే ఫామ్ అనేది కనిపించదు మీకు.
ఆ వర్బ్ ముందున్నవే అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటాయి, అప్పుడే మీకు అది టెన్స్ మారుతూ ఉంటుంది. అండ్ బై ప్లస్ సబ్జెక్ట్ అనేది కామన్. ఇప్పుడు చూడండి, షీ వాజ్ రీడింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్ ఫామ్ అనమాట యాక్టివ్ వాయిస్ లో. అండ్ ఏ స్టోరీ ఏం జరుగుతుందంటే ఏ స్టోరీ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు చూడండి, ఏ స్టోరీ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేసింది చూడండి, ఫస్ట్ ప్లేస్ లోకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి వాజ్ రీడింగ్ అంది. వాజ్ అంటే ఎందుకు వచ్చింది ఇక్కడ, షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కదా, అందుకని ఇక్కడ వాజ్ అనేది సింగులర్ బీ ఫామ్ ఉంది. అలాగే ఇక్కడ ఏ స్టోరీ అనేది కూడా సింగులరే, సో వాజ్ తీసుకోవచ్చు. ఒకవేళ మనకి స్టోరీస్ అని ఉందనుకోండి, అప్పుడు వర్ తీసుకోవాలి. ఆల్ రైట్, ఏ స్టోరీ వాజ్ బీయింగ్ ఎందుకని చెప్పేప్పుడు కంటిన్యూస్ టెన్స్ కదా, రైట్, అందుకనే బీయింగ్. వాజ్ బీయింగ్ రెడ్. ఇప్పుడు ఇది రెడ్ అండి, రెడ్ V3 అనమాట. ఓకే, అండ్ బై హర్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది. రైట్, ఇక్కడ షీ ఉంది కదా, షీ అనేది సబ్జెక్టివ్ ఫామ్, హర్ అనేది ఆబ్జెక్టివ్ ఫామ్. ఎందుకంటే ఆబ్జెక్ట్ ప్లేస్ లో రాసాం కాబట్టి ఆబ్జెక్టివ్ ఫామ్ రాయాలి. అండ్ నెక్స్ట్ అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ అండి. పాస్ట్ పర్ఫెక్ట్ కి వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది యాక్టివ్ స్ట్రక్చర్. అండ్ ఆబ్జెక్ట్ మరి ప్యాసివ్ లోకి వెళ్ళేసరికి ఆబ్జెక్ట్ ముందు ప్లేస్ లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు గమనిస్తే అన్ని చోట్ల అన్ని టెన్సెస్ లోనూ ఆబ్జెక్ట్ ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటుంది. అండ్ అన్ని చోట్ల మీకు యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్టే స్టార్ట్ అవుతుంది. చూడండి, ఈ అసెప్టివ్ సెంటెన్స్ కాబట్టి సబ్జెక్ట్ తోనే స్టార్ట్ అవుతుంది. ఆల్ రైట్, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, హ్యాడ్ అనేది ఉంటుంది, దాని తర్వాత బీ ఫామ్ ఉంటుంది, బీన్. ఎందుకంటే పర్ఫెక్ట్ టెన్స్ కి బీ ఫామ్ ఎందుకని, ఏంటది, బీన్ కదా, సో హ్యాడ్ ప్లస్ బీన్. అది ప్రజెంట్ పర్ఫెక్ట్ అయితే హ్యావ్ గానీ హ్యాస్ గానీ తర్వాత బీన్ వస్తుంది. ఇది పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి హ్యాడ్ ఉందన్నమాట. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి హ్యాడ్ వచ్చింది. నెక్స్ట్ V3, మీరు ఏ టెన్స్ లోకి వెళ్ళినా సరే వర్బ్ అనేది V3 లోనే ఉంటుంది, ప్యాసివ్ వాయిస్. అండ్ నెక్స్ట్ బై ప్లస్ సబ్జెక్ట్. ఇప్పుడు చూడండి, హీ హ్యాడ్ రిటెన్ ఏ బుక్ అన్నాడు. హీ అనేది సబ్జెక్ట్, హ్యాడ్ రిటెన్ అనేది వర్బ్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ వర్బ్ ఇది. అండ్ ఏ బుక్ అనేది ఆబ్జెక్ట్ ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్లేస్ లో రాశాడు, ఏ బుక్. అండ్ నెక్స్ట్ ఇక్కడ హ్యాడ్ రిటెన్ కాస్త ఏమవుతుంది, హ్యాడ్ బీన్ రిటెన్ అవుతుంది. హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ రిటెన్. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ లో హ్యాడ్ ఒకటే ఉంటుంది కాబట్టి అది రాయాలా ఇది రాయాలనేది ఏం లేదు, హెల్పింగ్ వర్బ్ ఒకటే ఉంటుంది హ్యాడ్ అనేది, సో హ్యాడ్. మరి బీన్ అనేది రావాలి కదా, బీన్ ఉంది. అండ్ నెక్స్ట్ V3 రాయాలి కదా వర్బ్, అందుకని రైట్, రోట్, రిటెన్. ఇక్కడ మీకు రిటెన్ అనేది V3. అండ్ బై హిమ్, ఇక్కడ హీ ఉంది కాబట్టి సబ్జెక్ట్ ప్లేస్ లో ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్ళేసరికి హిమ్ అయిపోయింది అనమాట. అండ్ అదే విధంగా సింపుల్ ఫ్యూచర్ లో సబ్జెక్ట్ తో స్టార్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ఉంటుంది హెల్పింగ్ వర్బ్స్ కింద. ఫ్యూచర్ టెన్స్ అంటే హెల్పింగ్ వర్బ్స్ రావాల్సిందే కదా. అండ్ దాంతో పాటు మీకు వర్బ్ అనేది ఫస్ట్ ఫామ్ లో ఉంటుంది అండ్ ఆబ్జెక్ట్ అనేది లాస్ట్ లో ఉంటుంది. ఇది సింపుల్ ఫ్యూచర్ స్ట్రక్చర్ అన్నమాట. అది ప్యాసివ్ వాయిస్ లోకి వెళ్తే ఏమవుతుంది, ఆబ్జెక్ట్ ముందుకు వస్తుంది అండ్ విల్ ఆర్ షెల్ అనేది ఆల్రెడీ మనకి హెల్పింగ్ వర్బ్స్, యాక్టివ్ వాయిస్ లో హెల్పింగ్ వర్బ్స్ ఉంటే ప్యాసివ్ వాయిస్ లో కూడా అవి రిపీట్ అవుతాయండి, మీకు దాంట్లో కంగారు అవసరం లేదు. సో విల్ కానీ షెల్ కానీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఫ్యూచర్ టెన్స్ కి బీ ఫామ్ ఏమని చెప్పాము, బి అని చెప్పాం ఫ్యూచర్ టెన్స్ కి, సో ఆ బి రాయాలన్నమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ V3 వర్బ్ అనేది థర్డ్ ఫామ్ లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ V1 లో ఉంటుంది కదా, ఇక్కడ V1 ఉంది కదా, దాన్ని V3 లోకి రాయాలన్నమాట. అండ్ బై ప్లస్ సబ్జెక్ట్, ఇది కామన్ గానే ఉంటుంది. చూడండి, హీ అనేది సబ్జెక్ట్, విల్ పెయింట్ అనేది వర్బ్, విల్ ప్లస్ V1 అవుతుంది. అండ్ ద వాల్ అన్నాడు, ద వాల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, రిసీవింగ్ యాక్షన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ద వాల్ అనేది ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకొచ్చేసాం, ద వాల్. అండ్ విల్ అనేది మనకు ఆల్రెడీ యాక్టివ్ వాయిస్ లో ఉంది కాబట్టి దాన్ని రిపీట్ చేస్తాం, ఓకే, విల్. అండ్ దాని తర్వాత మరి ప్యాసివ్ బీ ఫామ్ రాయాలి కదా, ప్యాసివ్ వాయిస్ ప్యాసివ్ బీ ఫామ్ బి అనమాట. బి పెయింటెడ్ అంటే ఇక్కడ పెయింట్ అనేది V1, ఇది V1. మరి దాన్ని మనం V3 లో రాయాలి అంటే పెయింటెడ్, రెగ్యులర్ వర్బ్ కాబట్టి పెయింట్, పెయింటెడ్ V3 అవుతుంది, ఓకే. అండ్ ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్ అవుతుంది. అండ్ హీ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి హిమ్ అవుతుంది అనమాట, ఇది. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో ఎలా రాస్తాం, ఫ్యూచర్ పర్ఫెక్ట్ లోకి వచ్చేసరికి సబ్జెక్ట్, విల్ ఆర్ షల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పర్ఫెక్ట్ అనగానే మళ్ళీ హ్యావ్ కూడా ఫాలో అవుతుంది. అండ్ వర్బ్ అనేది V3 లో ఉండాలి అండ్ ఆబ్జెక్ట్ వస్తుంది.
రైట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ తో ప్యాసివ్ వాయిస్ స్టార్ట్ అవుతుంది. విల్ ఆర్ షల్ అనేది మనకి ఆల్రెడీ యాక్టివ్ వాయిస్ లో ఉన్నాయి కాబట్టి ప్యాసివ్ వాయిస్ లో కూడా రిపీట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ హ్యావ్ ఉంటుంది, ఇది కూడా మనకి యాక్టివ్ వాయిస్ లో ఉన్నది. విల్ హ్యావ్ కానీ షల్ హ్యావ్ కానీ, అది కామన్ స్ట్రక్చర్ ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్ కి యాక్టివ్ వాయిస్ లో. అండ్ నెక్స్ట్ ఇది మరి ప్యాసివ్ కదా, మరి ప్యాసివ్ బీ ఫామ్ కూడా ఉండాలి కాబట్టి బీన్ అనమాట. రైట్. అండ్ నెక్స్ట్ V3 అనేది కంపల్సరీ. V3 అనేది ప్యాసివ్ బీ ఫామ్ తర్వాత ఫాలో అయ్యేటటువంటి వర్బ్ ఫామ్ అనమాట. అండ్ నెక్స్ట్ బై ప్లస్ సబ్జెక్ట్ ఇస్ రొటీన్. ఇప్పుడు చూడండి, షీ అనేది సబ్జెక్ట్, విల్ హ్యావ్ ప్లస్ కంప్లీటెడ్ V3, విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 కంప్లీటెడ్ అనమాట. ఓకే. అండ్ ద ప్రాజెక్ట్ అనేది ఆబ్జెక్ట్. నేను ఇక్కడ ఎట్లా అయితే డివైడ్ చేస్తున్నానో ఆ విధంగా మీరు డివైడ్ చేసుకోవాలండి. ఏది సబ్జెక్ట్ అవుతుంది, ఏది వర్బ్ అవుతుంది అనేది. రైట్. ఇప్పుడు సబ్జెక్ట్ అనేది షీ, విల్ హ్యావ్ కంప్లీటెడ్ అనేది వర్బ్ అనమాట. అండ్ నెక్స్ట్ ద ప్రాజెక్ట్ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు చూడండి, ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లోకి రావాలి. ఇదిగోండి, ద ప్రాజెక్ట్ అనేది ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ బీ ఫామ్ కావాలి కదా. బీ ఫామ్ ప్యాసివ్ బీ ఫామ్ కంటే ముందు అక్కడ ఆల్రెడీ మనకి సెంటెన్స్ లో ఉన్న బీ ఫామ్స్ తీసుకుని తర్వాత ప్యాసివ్ బీ ఫామ్ యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు దీంట్లో ఉన్నది విల్ హ్యావ్ అనేది ఆల్రెడీ యాక్టివ్ వాయిస్ హెల్పింగ్ వర్బ్స్, దాన్ని తీసేసుకొని విల్ హ్యావ్, ద ప్రాజెక్ట్, విల్ హ్యావ్. నెక్స్ట్ బీ ఫామ్, ప్యాసివ్ వాయిస్ బీ ఫామ్ కావాల్సి ఇక్కడ. అదేంటి బీన్, ఎందుకనంటే ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్ ఉంది కదా దగ్గరలో, అందుకని బీన్ తీసుకోవాలి. ఓకే. అలాగని ఫ్యూచర్ బీ ఫామ్ తీసుకోకూడదు, పర్ఫెక్ట్ బీ ఫామ్ తీసుకోవాలి. ఎందుకంటే మనం బీన్ రాసేది ఇక్కడ హ్యావ్ తో పాటు రాస్తున్నాం కాబట్టి బీన్ అనేది రాయాలి. అండ్ నెక్స్ట్ కంప్లీటెడ్ అనేది V3 అనమాట. ఓకే. సో నెక్స్ట్ బై హర్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వస్తుంది. ఆల్ రైట్. సో ఇది మీకు టెన్స్ వైజ్ ఇన్ని టెన్సెస్ లో ఇన్ని రకాలుగా మీకు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ కి మారుతాయి అనమాట. ఓకే. సో మీకు అర్థమైందని అనుకుంటా ఉన్నాను. అండ్ ఇంకా మీకు డీటెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అసర్టివ్ సెంటెన్సెస్ అనండి. ఇవన్నీ కూడా అసర్టివ్ సెంటెన్సెస్. మీకు ఇంకా ఇంపరేటివ్ అండ్ ఇంటరాగేటివ్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అసర్టివ్ సెంటెన్సెస్. సెంటెన్సెస్ దట్ కెనాట్ బి చేంజ్డ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు మనం వరకు మాట్లాడుకున్నాం ప్యాసివ్ వాయిస్ వరకు ఎలా మార్చాలి అని. కానీ కొన్ని మనం ప్యాసివ్ వాయిస్ లో రాయలేము కొన్ని సెంటెన్సెస్ ని. ఎలాంటి సెంటెన్సెస్ ని ప్యాసివ్ వాయిస్ లోకి రాయలేము చూడండి. ఇప్పుడు ఎట్లాగంటే మీకు వర్బ్ కదా, మనకి ఇప్పుడు జరిగిన అన్ని చేంజెస్ లోనూ ఇంపాక్ట్ అయింది దేని, వర్బ్ గురించి మనం చేంజెస్ అనేవి చేసాం. అంటే వర్బే ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది ప్యాసివ్ వాయిస్ లో. అండ్ అలాంటప్పుడు మనకి వర్బ్ అనేది ఎలాంటి పొజిషన్ లో ఉంటే ప్యాసివ్ వాయిస్ లో రాయగలం, ఎలాంటి వర్బ్స్ ని మనం ప్యాసివ్ వాయిస్ లోకి మార్చగలం అంటే చూడండి. ఇప్పుడు మనం ఎలాంటి వర్బ్స్ ని మనం ప్యాసివ్ వాయిస్ లోకి రాయగలం అంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ కెనాట్ బి రిటన్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఇంట్రాన్సిటివ్ వర్బ్ గనక మనకి సెంటెన్స్ లో కనిపిస్తే వాటిని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి మార్చలేం. అంటే ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలంటే ఏం వర్బ్ కావాలి, ట్రాన్సిటివ్ వర్బ్ కావాలి. ఇంకా ఇంట్రాన్సిటివ్ కాకుండా ట్రాన్సిటివ్ వర్బ్ అనేది కావాలి. అసలు ఈ ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటండి? ట్రాన్సిటివ్ వర్బ్ అంటే మీకు చూడండి ఇక్కడ, అంటే వితౌట్ ఆబ్జెక్ట్ అనమాట. వర్బ్ కి ఆబ్జెక్ట్ ఫాలో అవ్వలేదు అనుకోండి, దాన్ని మనం ఇంట్రాన్సిటివ్ అంటాం. ఇక్కడ చూడండి, షీ స్లీప్స్ ఎర్లీ అన్నాడు. షీ స్లీప్స్ ఎర్లీ అనేది మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమన్నా ఉందా, ఏమన్నా రిసీవింగ్ యాక్షన్ ఉందా? షీ సబ్జెక్ట్ ఉంది, షీ అనేది సబ్జెక్ట్, స్లీప్స్ అనేది వర్బ్. ఈ ఎర్లీ అనేది మనకి అక్కడ ఆబ్జెక్ట్ కాదు. మనకు ఖచ్చితంగా యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ రాయాలి అంటే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి, ఆబ్జెక్ట్ ప్లస్ మీకు బీ ఫామ్ ప్లస్ V3 ఇలా రావాలి కదా. ఇప్పుడు ఈ ఆబ్జెక్టే అసలు సెంటెన్స్ లో లేనప్పుడు మనం ఆ ఆబ్జెక్ట్ ని ప్యాసివ్ వాయిస్ లోకి ఎలా తీసుకురాలేం కదా. అందుకని ఇక ఆబ్జెక్ట్ లేనటువంటి యాక్టివ్ వాయిస్ సెంటెన్సెస్ ని మనం ప్యాసివ్ వాయిస్ లో రాయలేమన్నమాట. ఓకే. సో ఇక్కడ చూడండి, హీ లాఫ్డ్, హీ అనేది సబ్జెక్ట్, లాఫ్డ్ వర్బ్, లౌడ్లీ అనేది మనకి అక్కడ యాడ్వర్బ్ అయిపోతుంది కానీ మనకి ఆబ్జెక్ట్ కనిపెట్టలేదు. సో అందుకని దీన్ని కూడా మనకి ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్తారు. రైట్. అంటే వర్బ్ కి డెఫినెట్ గా రిసీవింగ్ ఆబ్జెక్ట్ అనేది ఉండాలి, అప్పుడే ఆ వర్బ్ ని మనం ప్యాసివ్ వాయిస్ లోకి రాయగలం అనమాట. సమ్ ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ రిఫ్లెక్సివ్. ఎప్పుడైతే సరే వర్బ్ మనకి రిఫ్లెక్టివ్ గా ఉందో ఆ యొక్క వర్బ్ ని కూడా మనం ప్యాసివ్ వాయిస్ లో రాయలేము.
ఎలాగూ షీ హట్ హర్ సెల్ఫ్, షీ అన్నాడు, షీ అనేది సబ్జెక్ట్, హట్ అనేది వర్బ్, అండ్ హర్ సెల్ఫ్ అనేది ఇక్కడ రిఫ్లెక్సివ్ ఫామ్ అన్నమాట. ఇప్పుడు చేసిన పని ఎవరు? షీ. జరిగిన పని ఏంటి? హట్, అంటే హట్ అయ్యింది, అంటే గాయపరుచుకుంది. అండ్ హర్ సెల్ఫ్ అంటే తనకు తానుగా గాయపరుచుకుంది అని. అంటే ఇప్పుడు చేసింది, రిసీవ్ చేసుకున్నది, రెండు ఒకటే కదా, అక్కడ వేరే రిసీవర్ లేరు కాబట్టి దీన్ని కూడా మనం ప్యాసివ్ వాయిస్ లోకి మార్చలేమన్నమాట. ఆల్రైట్. అండ్ నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ విత్ మోడల్స్. ఇక యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మార్చేటప్పుడు మోడల్ వర్బ్స్ గనక కనిపిస్తే ఏం చేయాలి? ఓకే, మనం టెన్స్ వాయిస్ చూసాం కదా అబౌ టేబుల్లో. ఇప్పుడు మోడల్స్ కనుక వస్తే ఏం చేయాలంటే, యాక్టివ్ వాయిస్ లో మీకు కెన్ గానీ, మే గానీ, మస్ట్ గానీ, షుడ్ గానీ, ఆట్ టు గానీ ఇలాంటి మోడల్ వర్బ్స్ ఉన్నాయనుకోండి, నెక్స్ట్ మీకు ఇమ్మీడియట్ గా వర్బ్ ఏ ఫామ్ లో రాయాలి? V1 లో రాయాలి. ఖచ్చితంగా V1 లోనే రాయాలి. ఇది యాక్టివ్ వాయిస్ లో. కానీ మీకు ప్యాసివ్ వాయిస్ లో రాసినప్పుడు అలాంటి సెంటెన్సెస్ ని ఎలా రాయాలి? కెన్, మే, మస్ట్, షుడ్, ఆట్ టు, వీటి తర్వాత మీకు బి ఫామ్ అనే బీని తీసుకోవాలి. ఓకే, బీని కంపల్సరీగా ఉంచాలి. ఆ తర్వాత మీకు V3 రాయాలి. అంటే మీకు ఈ రెండు వర్బ్ కిను ఈ మోడల్ వర్బ్ కి మధ్యలో వచ్చింది బి ఫామ్. బి అనే బి ఫామ్ యాడ్ అవుతుంది అనమాట. అండ్ మీకు తర్వాత ఏమొస్తుంది? V1 కాస్త ఏమవుతుంది? V3 అయిపోతుంది. ఇది మీకు జరిగేటటువంటి చేంజ్ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి వచ్చినప్పుడు మీకు మోడల్స్ కనుక కనిపిస్తాయి. ఇక్కడ అలాగ చూడండి, యు మస్ట్, ఇక్కడ చూడండి మస్ట్ ఉన్నది, యు మస్ట్ ఫినిష్ ద వర్క్ అన్నాడు. యు అనేది సబ్జెక్ట్, మస్ట్ ఫినిష్ అనేది వర్బ్, అండ్ ద వర్క్ అనేది మీకు ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఆబ్జెక్ట్ తీసుకొచ్చేసాం ద వర్క్, అండ్ నెక్స్ట్ మస్ట్ అనేది మీకు ఆల్రెడీ ఉన్నటువంటి మోడల్ వర్బ్. ఆ తర్వాత ఏం చేయాలని చెప్పాం? బి రాయాలి, మస్ట్ బి అని రాయాలి. అండ్ నెక్స్ట్ ఫినిష్ ఈస్ ద వర్బ్, మెయిన్ వర్బ్, యాక్షన్ వర్బ్. దీన్ని మనం V3 లోకి రాయాలి కదా, ఫినిష్డ్ అని రాసామన్నమాట. ఆల్రైట్. అండ్ అదే విధంగా దే కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అన్నాడు. ఇక్కడ దే అనేది ఏంటి? సబ్జెక్ట్, కెన్ అనేది మోడల్ వర్బ్, సాల్వ్ అనేది మీకు మెయిన్ యాక్షన్ వర్బ్, అండ్ నెక్స్ట్ దిస్ ప్రాబ్లమ్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఆబ్జెక్ట్ దేంట్లోకి వెళ్ళిపోయింది? సబ్జెక్ట్ ప్లేస్ లో. దిస్ ప్రాబ్లమ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ కెన్నగానే ఉంటుంది, కెన్ అనేది కెన్నగా రాస్తాం. అండ్ నెక్స్ట్ తర్వాత మేము బి ఫామ్ తీసుకోవాలన్నమాట. ఓకే, దిస్ ప్రాబ్లమ్ కెన్ బి సాల్వ్డ్, దిస్ ప్రాబ్లమ్ కెన్ బి సాల్వ్డ్ అన్నాడు. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఆల్రెడీ ఇంతకు ముందు చూసాం కదా, బై ప్లస్ సబ్జెక్ట్ అనేది. ఓకే, బై ప్లస్ సబ్జెక్ట్ అనేది. ఇప్పుడు మనకి సబ్జెక్ట్ లేకపోయినా మీనింగ్ వస్తుంది అన్నప్పుడు మనం వాటిని అవాయిడ్ చేయొచ్చు అన్నాం కదా, సో అందుకని ఇక్కడ అవాయిడ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, దిస్ ప్రాబ్లమ్ కెన్ బి సాల్వ్డ్, ఇక్కడ ప్రాబ్లం గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం, అందుకని మనం ఇక్కడ సబ్జెక్ట్ అనేది అంత అన్ఇంపార్టెంట్ కనుక బై ప్లస్ సబ్జెక్ట్ అనేది తీసేయడం జరిగింది. ఒకవేళ రాస్తే ఏమవుతుంది? బై దెమ్ అవుతుంది. ఒకవేళ రాసుకుంటే రాసుకోవచ్చు, మనకి ప్రాబ్లం ఏం కాదు. ఓకే, సో దిస్ ప్రాబ్లమ్ కెన్ బి సాల్వ్డ్ బై దెమ్ అని రాసుకోవచ్చు. అదే ఆ పై ప్రాబ్లం ఏమవుతుంది? ద వర్క్ మస్ట్ బి ఫినిష్డ్ బై యూ అన్నాడు. సో యూ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకి మోడల్ వర్బ్స్ ఉన్నప్పుడు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాల్సి ఉంటుంది అనమాట. ఇంతకు ముందు చెప్పాను కదా మీకు చేంజ్ ఆఫ్ ప్రొనౌన్స్ అనేవి ఎలా చేంజ్ చేయాలో చెప్పాం కదా. ప్రొనౌన్స్ అనేవి మీకు యాక్టివ్ వాయిస్ లో కనుక ఉంటే సబ్జెక్టివ్ ఫామ్ లో ఉంటాయండి. ప్యాసివ్ వాయిస్ లోకి ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్ళిపోయినప్పుడు అవి మీకు బై తర్వాత వస్తున్నాయి కదా, ఆ ఫామ్ ని ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఐ ఉందనుకోండి, ఐని మీరు మీ అని రాయాలి. సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి ఐని ఆబ్జెక్ట్ ప్లేస్ లో మీగా రాయాలి. అదే విధంగా వి ఉంటే అది అజ్ అవుతుంది, వి కాస్త అజ్ అవుతుంది. యూగానే ఉంటుందండి, యూ మారదు. ఆబ్జెక్టివ్ ఫామ్ కూడా యూనే, యూకి. అండ్ నెక్స్ట్ హీ కాస్త హిమ్ అవుతుంది. సబ్జెక్ట్ ప్లేస్ లో హీ ఉంటుంది యాక్టివ్ వాయిస్ లో, అండ్ అది మీకు చివరికి వెళ్ళేసరికి ప్యాసివ్ వాయిస్ లో హిమ్ అయిపోతుంది. అండ్ షీ అనేది హర్ అవుతుంది, దే అనేది దెమ్ అవుతుంది. అదేవిధంగా ఇట్ అనేది ఇట్ గానే ఉంటుంది, ఇది మారదు. ఓకే, సో మీకు ఆల్రెడీ చూసాం కదా ఇంతకు ముందు. ఎలాగంటే హీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీ రోట్ ఏ లెటర్ అన్నాడు అనుకోండి. ఇప్పుడు హీ రోట్ ఏ లెటర్ లో హీ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. ఒకవేళ మనం దీన్ని ప్యాసివ్ వాయిస్ లో రాస్తే ఎలా రాస్తాం? ఏ లెటర్
పాస్ట్ టెన్స్ కదా, ఇది వాజ్ రిటర్న్ అవుతుంది. వాజ్ రిటర్న్, ఏ లెటర్ వాజ్ రిటర్న్ బై, ఇక్కడ హీ అనేది సబ్జెక్టివ్ ఫామ్ లో ఉంది. మీరు దీన్ని ఆబ్జెక్ట్ ఫామ్ లోకి రాచేస్తే ఏం చేస్తాం మనం, బై హిమ్ అని రాయాలి, అది లెక్క. అలాగే మిగతా ప్రొనౌన్స్ కూడా రాయాల్సి ఉంటుంది. ఇంపరేటివ్ సెంటెన్సెస్ లో మనకి పాసివ్ వాయిస్ ఎలా రాయాలి? ఇంపరేటివ్ సెంటెన్స్ లోకి వచ్చేసరికి ఆర్డర్ కానీ కమాండ్ కానీ ఉందనుకోండి, అప్పుడు మీకు స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుందన్నమాట. లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. అంటే మీకు పాసివ్ వాయిస్ లో మనకు ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అవుతుంది కదా సెంటెన్స్, కానీ ఇక్కడ మనకి లెట్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతుంది అనమాట. లెట్ రాసి తర్వాత ఆబ్జెక్ట్ తో స్టార్ట్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ మీకు బి అనే బి ఫామ్ ఉంటుంది. మీకు బి ఫామ్ గా ఈ కమాండ్స్ కానీ ఆర్డర్స్ కానీ ఉన్నప్పుడు బి ఫామ్ ఏముంటుంది, బి అనేది ఉంటుంది. మనకి ఫ్యూచర్ టెన్స్ లో రాస్తున్నాం కదా, ఆ బీనే ఇక్కడ ఉంటుంది. అలాగే వర్బ్ అనేది V3 లో ఉంటుంది, అది రొటీనే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్లోజ్ ద డోర్ అన్నాడు, ఆర్డరే కదా, ఆర్డర్ కింద తీసుకోవచ్చు కదా క్లోజ్ ద డోర్ అని. ఇప్పుడు ఆర్డర్ని ఎలా రాయొచ్చు అంటే లెట్ అనే వర్డ్ తో స్టార్ట్ చేయాలి. మీకు కమాండ్ కానీ ఆర్డర్ కానీ కనపడింది అంటే పాసివ్ వాయిస్ లెట్ తో స్టార్ట్ అవుతుందండి. ఓకే, లెట్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఆబ్జెక్ట్ తీసుకోవాలి కదా, ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ తీసుకోవాలి కదా. ఆబ్జెక్ట్ ఏముంది ఇక్కడ, ద డోర్. ఓకే, అందుకని ద డోర్ రాశారు ఆబ్జెక్ట్, లెట్ ద డోర్. అండ్ నెక్స్ట్ మీకు బీ ఫామ్ కావాలి, బీ ఫామ్ అనేది ఇక్కడ బి ఇది. అండ్ నెక్స్ట్ ఏముంది, V3 రాయాలి. V3లో అంటే ఇప్పుడు మనకి వర్బ్ ఏముంది, క్లోజ్. క్లోజ్ కి ఏమొస్తే ఏమవుతుంది, క్లోజ్డ్ అవుతుంది. ఇలా మీకు లెట్ ద డోర్ బి క్లోజ్డ్ అని పాసివ్ వాయిస్ లో రాయాల్సి ఉంటుంది. మీకు ఎప్పుడైనా సరే అసలు ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలని డౌట్ వచ్చింది అనుకోండి, ఏదైనా సెంటెన్స్ వర్బ్ తో గనక స్టార్ట్ అవుతుంటే దాన్ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అని పిలవాలి. ఓకే, ఏదైనా సెంటెన్స్ వర్బ్ తో స్టార్ట్ అవుతుంది అంటే అది ఇంపరేటివ్ సెంటెన్స్ అని ఐడెంటిఫై చేయండి. అది కనుక ఆర్డర్ లాగా ఉందా ఒకసారి చూసుకోండి. ఆర్డర్ లాగా ఉందనుకోండి ఇలా రాయాల్సి ఉంటుంది పాసివ్ వాయిస్. రైట్. అండ్ నెక్స్ట్ రిక్వెస్ట్ అయితే, ఒకవేళ అది రిక్వెస్ట్ అయితే ఇంపరేటివ్ సెంటెన్సే, ఇంపరేటివ్ సెంటెన్స్ లో రిక్వెస్ట్లు కూడా ఉంటాయి కదా. ఒకవేళ అది రిక్వెస్ట్ అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే యు ఆర్ రిక్వెస్టెడ్ అని రాయాల్సి ఉంటుంది. మీకు ఇది మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగూ ఏం అవసరం లేదు. మీకు ఒకవేళ అది రిక్వెస్ట్ అయింది అని తెలిసింది అనుకోండి, అప్పుడు మీకు యు ఆర్ రిక్వెస్టెడ్ అంతే, ఇక మీకు ఫిక్స్డ్ అది పాసివ్ వాయిస్ లో. రైట్. అండ్ నెక్స్ట్ ప్లస్ 2+V1 వస్తుంది అనమాట. యు ఆర్ రిక్వెస్టెడ్ 2+V1 అనేది వస్తుంది. అదేంటండి పాసివ్ వాయిస్ లో మనకి V3 రాయాలి ఖచ్చితంగా ఏదైనా అన్నారు అది కదా అని మీరు ఆ డౌట్ అడగవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీకు పాసివ్ వాయిస్ రూల్ అనేది ఇందులో అప్లై అయిందండి. పాసివ్ వాయిస్ అనేది ఇందులో అప్లై అయింది. ఇందులో రిక్వెస్టెడ్ అంటే ఏంటి, V3 కదా, అది రిక్వెస్ట్, రిక్వెస్టెడ్, రిక్వెస్టెడ్ V3. యు సబ్జెక్ట్, బి ఫామ్ ఆర్, రిక్వెస్టెడ్ V3, అదే పాసివ్ ఫామ్ స్ట్రక్చర్ అక్కడ. రైట్. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ ఉంది కనుక ఇక్కడ మీకు ఆ ఎగ్జామ్షన్ ఎలా వచ్చేసింది. అండ్ ఇక్కడ మీకు ప్లీజ్ హెల్ప్ మీ అనే యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ఉంది అనుకోండి, దీన్ని మీరు పాసివ్ వాయిస్ లో రాయాలంటే ఏం చేస్తారు, ఇక్కడ ప్లీజ్ హెల్ప్ మీ అంటే అర్థం ఏంటి, యూ ప్లీజ్ హెల్ప్ మీ అని అర్థం. అంటే అక్కడ ఎవరున్నారు ఆబ్జెక్ట్ ప్లేస్ లో, యూ అనమాట. ఇప్పుడు ఆ యూ అనేది మనకి సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ దీన్ని మనం ఆర్ అంటే బి ప్రజెంట్ టెన్స్ ఉన్నటువంటి బి ఫామ్ తీసుకోవాలి. యు ఆర్ రిక్వెస్టెడ్, యు ఆర్ రిక్వెస్టెడ్ టు హెల్ప్ మీ. ఇక్కడ చూడండి హెల్ప్ మీ అని ఉంది కదా, ప్లీజ్ అనే వర్డ్ రాదండి, ప్లీజ్ అనే వర్డ్ తీసేసి రిక్వెస్టెడ్ మీలో తర్వాత 2+ హెల్ప్ మీ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ అడ్వైస్, అడ్వైజ్ ఉంటే కనుక అది రిక్వెస్టెడ్ కాస్త అడ్వైజ్డ్ అవుతుంది, అంతే మార్పు, ఏం మారదు. ఇంకా యు ఆర్ రిక్వెస్టెడ్ కాస్త యు ఆర్ అడ్వైజ్డ్ అవుతుంది. ఒకవేళ అదే సజెషన్ అనుకోండి, అప్పుడు అది యు ఆర్ సజెస్టెడ్ అవుతుంది అనమాట. రైట్. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి వర్క్ హార్డ్, కష్టపడి పనిచేయ అని అన్న అడ్వైజ్ ఉంది అనుకోండి, ఇప్పుడు యు ఆర్ అడ్వైజ్డ్ అని రాస్తాం. ఏం అడ్వైజ్ ఇచ్చాం, టు వర్క్ హార్డ్ అనేది, టు యాడ్ చేసేసి వర్క్ హార్డ్ అనేది పెట్టేయడం అక్కడ ఏదైతే సెంటెన్స్ లో ఉందో అది. ఓకేనా. సో ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ లో చేసే విధానం. నెక్స్ట్ పాసివ్ వాయిస్ ఇన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ లో కనుక మీకు పాసివ్ వాయిస్ రాయాల్సి వస్తే ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ కనుక వస్తాయి అంటే, మనకి ఇంట్రాగేటివ్ 2 టైప్స్ ఉంటాయండి. ఎస్ ఆర్ నో ఉంటుంది, WH క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అంటే ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు మనకి దానికి ఆన్సర్ గా
ఎస్ కానీ లేదా నో కానీ మాత్రమే ఆన్సర్ ఇచ్చేస్తే మనం దాన్ని ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అంటాం. అంటే మనకి డూ ఫార్మ్స్ కానీ బీ ఫార్మ్స్ కానీ మోడల్స్ కానీ ఏదైనా హెల్పింగ్ వర్బ్ను వాడి మనకి క్వశ్చన్ తయారు చేశారనుకోండి, అది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అవుతుంది. ఒకవేళ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వాడి డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటే విచ్ కానీ వేర్ కానీ హౌ కానీ హూ కానీ వెన్ కానీ ఇలాంటి డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి మనం క్వశ్చన్ తయారు చేస్తే దాన్ని మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటాం. డబ్ల్యూహెచ్ వర్డ్ లేదు అంటే అది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అని అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి డూ ఉంది. డూ అనేది హెల్పింగ్ వర్బ్ కదా, డూ ఫామ్. ఇప్పుడు ఇది డూ యూ ప్లే క్రికెట్ అనేది యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి సెంటెన్స్. దీనికి ఇప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ లో రాయాలి అంటే మనకు దానికి స్ట్రక్చర్ ఏంటంటే, ఇప్పుడు ఇది ఇంట్రాగేటివ్ కాబట్టి ఇంట్రాగేటివ్ సెన్స్ అనేది మనం రిపీట్ చేయాలి సెంటెన్స్ లో, ప్యాసివ్ వాయిస్ లో కూడా. కానీ మనం ఇప్పుడు వరకు నేర్చుకున్న దాంట్లో స్ట్రక్చర్ ఎలా ఉంది, ఆబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ V3 ఉంది. ఇది మీకు అసర్టివ్ సెంటెన్స్ లో వచ్చినటువంటి స్ట్రక్చర్. ఇది అసర్టివ్ సెంటెన్స్ కి రాసాం. ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం అన్ని టెన్సెస్ లో. ఇప్పుడు మరి ఇంట్రాగేటివ్ కదా, ఇంట్రాగేటివ్ గా వస్తే మనకి ఏమవుతుంది అంటే బీ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ రావాలి, బీ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V3 రావాలి. ఇది ఇంట్రాగేటివ్ స్ట్రక్చర్, ఇంట్రాగేటివ్ స్ట్రక్చర్ అన్నమాట. ఆల్రైట్, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం తీసుకోవాలి, బీ ఫామ్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు బీ ఫామ్ తీసుకోవాలంటే ఏం చేయాలి, మనకు ఆల్రెడీ ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అనే ఈ సెంటెన్స్ లో కనపడుతున్నాయి కదా. ఇప్పుడు మనకి ఈ బీ ఫామ్ తర్వాత ఏమొస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది కదా. ఈ ఆబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. క్రికెట్ అనేది సింగులరా ప్లూరలా, సింగులరే కదా. సో సింగులర్ అయినప్పుడు మనకి బీ ఫామ్ ఏముంటుంది, ఈ సెంటెన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉందండి. డూ యూ ప్లే క్రికెట్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో బీ ఫామ్స్ ఏముంటాయి మనకి, బీ ఫామ్స్ అనేవి ఈజ్ గాని ఆర్ గాని అండ్ యామ్ గాని, ఇవి మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ బీ ఫామ్స్ ప్యాసివ్ వాయిస్ లో. ఇప్పుడు మనకి క్రికెట్ అనేది సింగులర్ అయింది, సింగులర్ కి బీ ఫామ్ ఏం తీసుకోవాలి, ఈజ్ తీసుకోవాలి. అందుకని ఇక్కడ ఈజ్ రాసాం. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఏంటి, ఈజ్ క్రికెట్, క్రికెట్ అనేది ఆబ్జెక్ట్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ V3 రాయాలి. V3 ఏంటి, ఇక్కడ ప్లే అనేది వర్బ్, ప్లేకి V3 ప్లేయిడ్, ఈజ్ క్రికెట్ ప్లేయిడ్ బై యూ, బై యూ అనేది మనకి ఆబ్జెక్ట్ అన్నమాట. రైట్, అంటే సబ్జెక్ట్ ప్లేస్ నుంచి తీసుకొచ్చినటువంటి ఆబ్జెక్ట్. నెక్స్ట్ WH క్వశ్చన్ మీకు విత్ ఆబ్జెక్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వితౌట్ ఆబ్జెక్ట్ కూడా కనిపిస్తుంది. విత్ ఆబ్జెక్ట్ కనుక కనిపిస్తుంది అంటే మీకు డెఫినెట్లీగా హూ అనే వర్డ్ తో మీకు క్వశ్చన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ హూ అనేది అని కనుక మీకు కనిపిస్తే మీరు ఇమీడియట్లీగా స్ట్రక్చర్ ఎలా ఉండాలి అంటే ప్యాసివ్ వాయిస్ బై హూమ్, బై హూమ్ తో మీకు ప్యాసివ్ వాయిస్ స్టార్ట్ చేయాలి. బై హూమ్ రాసి తర్వాత మీకు బీ ఫామ్ రాయాల్సి ఉంటుంది. తర్వాత బీ ఫామ్ తర్వాత మీకు ఆబ్జెక్ట్ రావాలన్నమాట. రైట్, ఆబ్జెక్ట్ వచ్చిన తర్వాత మీకు V3 రాయాలి. ఇది విత్ ఆబ్జెక్ట్ యొక్క స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ లోనే మీరు రాయాల్సింది. హూ అనే గనక మీకు కనిపించింది అంటే మీరు దాన్ని సెంటెన్స్ ని ప్యాసివ్ వాయిస్ ని బై హూమ్ అని స్టార్ట్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కదా, క్వశ్చన్ అంటే మనం ముందు క్వశ్చన్ వర్డ్ తో స్టార్ట్ చేయాలి కాబట్టి బై హూమ్ తర్వాత మీరు బీ ఫామ్ ని తీసుకోవాలి. రైట్, బై హూమ్ తర్వాత మీకు బీ ఫామ్ తీసుకుని బీ ఫామ్ తర్వాత ఆబ్జెక్ట్ ని తీసుకోవాలి. ఆబ్జెక్ట్ తీసుకున్న తర్వాత మీరు లాస్ట్ లో వర్బ్ ని రాయాల్సి ఉంటుంది. ఇది మీకు హూ అనేటటువంటి స్ట్రక్చర్ కనిపిస్తే చేయాల్సినటువంటి పద్ధతి. ఇక్కడ చూడండి, బై హూమ్ తో స్టార్ట్ చేసాం అండ్ నెక్స్ట్ వాజ్ అనేది బీ ఫామ్ అండ్ నెక్స్ట్ దిస్ పోయమ్ అనేది ఆబ్జెక్ట్ అండ్ రిటర్న్ అనేది V3. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది అనమాట. ఇది మీకు స్ట్రక్చర్ when we have question starting with who. గుర్తుపెట్టుకోవాలండి, ఈ స్ట్రక్చర్ లో మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అంటే మీకు ఇంపరేటివ్ అయితే ఒకలా స్ట్రక్చర్ వస్తుంది, ఇంట్రాగేటివ్స్ ఎస్ ఆర్ నో అయితే ఒకలా క్వశ్చన్ వస్తుంది స్ట్రక్చర్, అండ్ ఇంట్రాగేటివ్ WH విత్ ఆబ్జెక్ట్ అయితే ఒకలా స్ట్రక్చర్ వస్తుంది. అండ్ అదే విధంగా WH క్వశ్చన్ వితౌట్ ఆబ్జెక్ట్ అయితే ఇంకోలా ఉంటుంది. ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి, మీకు గనక హూ కాకుండా వేరే ఏ అదర్ WH వర్డ్ కనిపిస్తున్నా అంటే ఇక్కడ వాట్ కానీ వెన్ కానీ వేర్ కానీ
హౌ కానీ ఇలాంటివి కనబడినాయి అనుకోండి, మీకు దాంతోనే WH వర్డ్ ప్లస్ అండ్ నెక్స్ట్ మీకు బీ ఫామ్ రాయాలి, బీ ఫామ్ ప్లస్ V3. ఓకేనా? ఆ తర్వాత మీకు బై ప్లస్ సబ్జెక్ట్. ఓకేనా? బై ప్లస్ సబ్జెక్ట్ వస్తుంది అనమాట. ఈ విధంగా మీకు ఇంట్రాగేటివ్ WH క్వశ్చన్ వితౌట్ ఆబ్జెక్ట్ కి స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఆల్రైట్, ఇప్పుడు చూడండి, వాటితో మీకు యాక్టివ్ అయి స్టార్ట్ అయింది, ఇక్కడ వాటితోనే వచ్చింది. నెక్స్ట్ ఏంటి? బీ ఫామ్. బీ ఫామ్ ఏంటి? ఇక్కడ వాట్ డూ యూ వాంట్ అన్నది ప్రజెంట్ టెన్స్ కదా, ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్ అనే బీ ఫామ్ ని మీరు తీసుకున్నారు ఇక్కడ చూడండి. అండ్ నెక్స్ట్ తర్వాత ఏం రాయాలి? V3 రాయాలి. ఆ V3 అంటే ఏంటి? ఇక్కడ మీకు వర్బ్ ఉండాలి. వర్బ్ ఏంటి? వాట్ డూ యూ వాంట్ అన్నాడు. వాంట్ అనేది వర్బ్ అక్కడ. సో వాంట్ అనేది వర్బ్ ఉంది కాబట్టి దాన్ని V3 రాయాలి, వాంటెడ్ అని రాశాడు. ఓకే, వాట్ ఈజ్ వాంటెడ్. అండ్ నెక్స్ట్ బై ప్లస్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటి? యూ. సబ్జెక్ట్ యూ కదా, యూ గురించి కదా అడిగేది అది. ఈ విధంగా మీకు ఇంట్రాగేటివ్ లో WH క్వశ్చన్ వితౌట్ ఆబ్జెక్ట్ ని రాయాల్సి ఉంటుంది ప్యాసివ్ వాయిస్ లోకి. నెక్స్ట్ కామన్ ట్రాన్స్ఫర్మేషన్స్. కొన్ని కామన్ గా మీకు ప్యాసివ్ వాయిస్ రూల్స్ అవన్నీ అప్లై చేయకుండా కామన్ గా ఉండేటటువంటి ప్యాసివ్ వాయిస్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా ఉంటాయంటే, చూడండి, పీపుల్ సే దాట్ హీఈస్ హానెస్ట్ అన్నాడు అనుకోండి, అవి మీకు కొన్ని ఇవి ఎగ్జామ్షన్స్ లోకి వస్తాయి అనమాట. ఇవన్నీ రూల్స్ అనేవి మనకి ఫాలో అవ్వకుండా సింపుల్ గా ప్యాసివ్ వాయిస్ లో రాస్తాం. ఇలాగూ పీపుల్ సే దాట్ హీఈస్ హానెస్ట్ అన్నాడు, ఇట్ ఈస్ సెడ్. మీకు ఎక్కడ ప్యాసివ్ అప్లై అయింది అనమాట. ఇట్ ఈస్ సెడ్. ఇది ఏ విధంగా చెప్పబడుతుందంటే, ఇట్ ఈస్ సెడ్ దాట్ హీఈస్ హానెస్ట్ అని ఈ విధంగా రాస్తాం అనమాట ప్యాసివ్ వాయిస్. ఇది స్పెషల్ కైండ్స్ ఆఫ్ ప్యాసివ్ వాయిస్. మీకు ఎగ్జామ్షన్స్ గురించి అడిగినప్పుడు మీకు ఐడియా ఉండాలి ఇవి. దే బిలీవ్ షీ విల్ విన్, రైట్? ఇట్ ఈస్ బిలీవ్డ్ దాట్ షీ విల్ విన్ అని రాయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ సమ్వన్ హ్యాస్ స్టోలెన్ మై పర్స్ అన్నాడు, మై పర్స్ హ్యాస్ బీన్ స్టోలెన్. హ్యాస్ స్టోలెన్ కాస్త ఏమైంది? హ్యాస్ బీన్ స్టోలెన్ అయింది అనమాట. ఇక్కడ మీకు సబ్జెక్ట్ సమ్వన్ అనేది మనకి అవసరం లేదు. సమ్వన్ అనేది మనకి అన్ఐడెంటిఫైడ్ సబ్జెక్ట్ కదా. ఈ అన్ఐడెంటిఫైడ్ సబ్జెక్ట్ అన్నప్పుడు మనం దాన్ని ఆబ్జెక్ట్ లోకి తీసుకెళ్లాల్సిన పని లేదు. అండ్ వి మస్ట్ రెస్పెక్ట్ ఎల్డర్స్ అన్నాడు. అండ్ ఆబ్జెక్ట్ ని మనం సబ్జెక్ట్ ప్లస్ లో ఎల్డర్స్ మస్ట్ ప్లస్ బి కదా, మస్ట్ బి అండ్ రెస్పెక్టెడ్ V3. ఎల్డర్స్ మస్ట్ బి రెస్పెక్టెడ్. ఇది కొంచెం స్పెషల్ కైండ్ ఆఫ్ లేదంటే ఫిక్స్డ్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఇవి మీకు ఫిక్స్డ్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అవి మనం ముందు బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో చూసినట్లుగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉన్నాయని కండి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిఎస్సి అండ్ టెట్ లో అడిగినవి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 2018 ఏపీ టెట్ లో అడిగినటువంటి క్వశ్చన్, దే ఆర్ రిపేరింగ్ ద రోడ్ అనేది. ఈ సెంటెన్స్ ని మనం ప్యాసివ్ వాయిస్ లో రాయాలి. మీకు ఆల్రెడీ అక్కడ ఆప్షన్స్ ఇస్తారని, మరి దాన్ని మీరు ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగనేది మనం చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఇందులో దే అనేది ఏంటి? దే అనేది సబ్జెక్ట్. అలాగే ఆర్ రిపేరింగ్ అనేది వర్బ్ అవుతుంది. అండ్ ద రోడ్ అనేది ఏమవుతుంది? ద రోడ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. మనకి 5 రూల్స్. ఇది అసర్టివ్ సెంటెన్సే కదా, అసర్టివ్ సెంటెన్స్ అండ్ ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది చూడండి. ఆర్ రిపేరింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్. ఇప్పుడు కంటిన్యూస్ టెన్స్ బీ ఫామ్ తీసుకోవాలి, ప్రజెంట్ టెన్స్ బీ ఫామ్ ని ఫాలో అవ్వాలి. అండ్ అదే విధంగా మీకు అసర్టివ్ సెంటెన్స్ ని రూల్స్ ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు అసర్టివ్ సెంటెన్స్ స్టెప్స్ ఏంటి? సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకురావాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి? ద రోడ్ అనేది ఆబ్జెక్ట్, ద రోడ్. నెక్స్ట్ మీకు సెకండ్ కావాల్సింది బీ ఫామ్ కావాలి. బీ ఫామ్ కావాలి అంటే వర్బ్ లోకి వెళ్ళండి. వర్బ్ ఏముంది ఇక్కడ? ఆర్ రిపేరింగ్ అని ఉంది. ఆర్ రిపేరింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. ఇక్కడ మీకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి కావాల్సినటువంటి బీ ఫామ్స్ తీసుకోవాలి. కంటిన్యూస్ టెన్స్ అంటే ఆల్రెడీ ఒక బీ ఫామ్ ఉంది కదా, ఆర్ అనేది. ఇప్పుడు దాన్ని మనం యూజ్ చేయాలి. ద రోడ్ అనేది సింగులరే కదా, సింగులర్ కాబట్టి ఆర్ ని కాస్త మనం ఆల్టర్నేటివ్ గా ఈజ్ చేయాల్సి ఉంటది, సింగులర్ కాబట్టి. ద రోడ్ ఈజ్. అండ్ నెక్స్ట్ పాసివ్ బీ ఫామ్ కూడా తీసుకోవాలి కదా. పాసివ్ బీ ఫామ్ ఏంటి? బీయింగ్ అనేది పాసివ్ బీ ఫామ్ అనమాట. ఓకే, పాసివ్ బీ ఫామ్ ఏంటి? కంటిన్యూస్ టెన్స్ కి బీయింగ్. అండ్ నెక్స్ట్ మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి? V3 రాయాలి. V3 రాయాలంటే ఇక్కడ వర్బ్ చూడాలి. వర్బ్ ఏంటి? మెయిన్ వర్బ్ రిపేరింగ్ అని ఉంది. అంటే దాన్ని మనం V3 లో రాయాలి. V3 లో రాయాలంటే రిపేర్డ్ అని రాయాల్సి ఉంటుంది.
రిపేయిడ్ అని రాయాల్సి ఉంటుంది. ద రోడ్ ఈస్ బీయింగ్ రిపేయిడ్. ఓకే, ఎవరు చేస్తారు? బై దే ఉంది, దే కాస్త ఇక్కడికి వచ్చేసరికి దెమ్ అవుతుంది అనమాట. ఓకే, ద రోడ్ ఈస్ బీయింగ్ రిపేయిడ్ బై దెమ్ ఇస్ ద ఆన్సర్. ఆల్రైట్, అండ్ నెక్స్ట్ వన్ చూడండి, చూస్ ద కరెక్ట్ పాసివ్ ఫామ్ అని అన్నాడు. ఇక్కడ ఈ సెంటెన్స్ కి కరెక్ట్ పాసివ్ ఫామ్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఆల్రెడీ ఆప్షన్స్ ఇచ్చారు చూడండి మీకు. హీ హ్యాస్ రిటర్న్ ఏ లెటర్ అన్నాడు. హీ హ్యాస్ రిటర్న్ ఏ లెటర్ అనేది ఏ టెన్స్ లో ఉంది చూడండి, హ్యాస్ ప్లస్ V3 ఉంది, అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది. మీకు ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ లో సూట్ అయ్యేటటువంటి పాసివ్ పీ ఫామ్ ఏముంది? ఏ లెటర్ ఈజ్ రిటర్న్, ఈజ్ రిటర్న్ అన్నాడు. ఈజ్ అనేది ఏంటి? ప్రజెంట్ టెన్స్, అవసరం లేదు. అండ్ నెక్స్ట్ లెటర్ వాజ్ రిటర్న్, పాస్ట్ టెన్స్, మనకు కావాల్సింది పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. హ్యాస్ ఉంది కదా, అక్కడ పర్ఫెక్ట్ కావాలి, ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంది, ఇక్కడ ప్రజెంట్ ఉంది. ఫస్ట్ రెండు అవసరం లేదు, రెండు ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఏ లెటర్ హ్యాస్ బీన్ రిటర్న్, ఇక్కడ చూడండి హ్యాస్ బీన్ రిటర్న్ ఉంది. ఫోర్త్ చూస్తే హ్యాడ్ బీన్ అని ఉంది. హ్యాడ్ బీన్ ఎందుకు వస్తుంది? రాదు. సో ఇది కరెక్ట్ ఆన్సర్. 2021 లో అడిగినటువంటి క్వశ్చన్, ద టీచర్ విల్ గివ్ యూ ఎ ప్రైజ్ అన్నాడు. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూస్తే సబ్జెక్ట్ ని ఐడెంటిఫై చేయండి. మీకు ఆల్రెడీ కింద ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వర్బ్ ని చూసేసుకోండి డైరెక్ట్ గా. ద టీచర్ సబ్జెక్ట్ అవుతుంది, విల్ గివ్ అనేది వర్బ్ అవుతుంది. విల్ గివ్ అనేది ఏంటి? ఫ్యూచర్ సింపుల్ అనమాట, అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ లో మీకు సూటబుల్ గా ఏమొస్తుందో చూసుకోండి. యూ విల్ బి గివెన్, ఇది పాసిబుల్ గా ఉంది, ఉంచండి. అండ్ ఏ ప్రైజ్ ఈజ్ గివెన్, ఈజ్ గివెన్ అనేది ప్రెజెంట్ టెన్స్, సో నో ఛాన్స్. ఇలా ఎలిమినేట్ చేసుకుంటే మీకు తొందరగా పని అవుతుంది. ఏ ప్రైజ్ వాస్ గివెన్, వాస్ గివెన్ అనేది పాస్ట్ టెన్స్, మనకు కావాల్సింది ఫ్యూచర్ అనమాట. అండ్ ఏ ప్రైజ్ హ్యాస్ బీన్ గివెన్, రైట్, రాంగ్ ఇది. సో హ్యాస్ బీన్ అనేది పర్ఫెక్ట్ టెన్స్. ఈ మూడు రావు, ఇది వస్తుంది. ఎందుకని? యూ విల్ బి, యూ అనేది ఆబ్జెక్ట్ కదా, సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చింది. విల్ గివ్ అనేది కాస్త ఏమవుతుంది? విల్ ప్లస్ బి రావాలి కదా, ఇదిగోండి విల్ బి. అండ్ నెక్స్ట్ V3 ఉండాలి కదా, గివెన్, విల్ బి గివెన్. ఏమి ఇవ్వబడుతుంది? ఏ ప్రైజ్, ఇది డబుల్ ఆబ్జెక్ట్ అనమాట, బై ద టీచర్. రైట్, ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎలిమినేషన్ ప్రాసెస్ చేయండి. మీరు వర్బ్ మనకు ఇంపార్టెంట్ పాసివ్ వాయిస్ లో, ఆ వర్బ్ ని పట్టుకుంటే మీకు క్వశ్చన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ 2018 లో అడిగినటువంటి క్వశ్చన్ డిఎస్సిలో, హూ రోట్ దిస్ బుక్ అన్నాడు. ఇక్కడ చూసారా, మీకు ఇందాక చెప్పాను, హూ అనేది కనుక స్టార్ట్ చేస్తే ఏం చేయాలని చెప్పాం. హూ అనేది కనుక వస్తే మీకు బై హూమ్, హూ అనేది కనుక కనిపిస్తే మీకు బై హూమ్ తో మీకు పాసివ్ వాయిస్ స్టార్ట్ చేయాలి. బై హూమ్ తర్వాత ఏం చేయాలి చెప్పాం, బై హూమ్ తర్వాత మీకు బీ ఫామ్ రాయాలి. బీ ఫామ్ రాయాలి అంటే ఇక్కడ సెంటెన్స్ యొక్క టెన్స్ తెలియాలి. టెన్స్ ఏంటి? రోట్ అనేది టెన్స్ ఇక్కడ మీకు, అంటే పాస్ట్ టెన్స్ లో ఉంది. అది పాస్ట్ టెన్స్ అంటే బీ ఫామ్ ఏముంటుంది? బీ ఫామ్ వజ్ గాని లేదా వర్ గాని వస్తాయి. ఇప్పుడు వజ్ రాయాలా వర్ రాయాలా తెలియాలి అంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చేటటువంటి ఆబ్జెక్ట్ రావాలి కదా, ఆ ఆబ్జెక్ట్ ఏ నెంబర్ లో ఉందో చూసుకోండి. దిస్ బుక్ అనేది సింగులర్ కదా, సో సింగులర్ బీ ఫామ్ వాజ్ తీసేసుకోండి. బై హోమ్ వాస్, ఇప్పుడు తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి. బై హోమ్ వాస్ దిస్ బుక్. నెక్స్ట్ V3, లాస్ట్ లో V3 వెళ్తుంది అనమాట. రైట్ కాస్త ఏమవుతుంది? రిటర్న్ అవుతుంది. బై హోమ్ వాస్ దిస్ బుక్ రిటర్న్. ఇది మీకు పాసివ్ వాయిస్ అవుతుంది, దీనికి ఆన్సర్. అండ్ 2016 ఏపీ టెట్ లో అడిగినటువంటి క్వశ్చన్, ప్లీజ్ ఓపెన్ ద విండో అన్నాడు. ప్లీజ్ అనగానే మీకు కనపాల్సిన చూసుకోవాల్సింది ఏంటి? ప్లీజ్ అంటే మీకు రిక్వెస్ట్ అనమాట. సో రిక్వెస్ట్ కనపడంగానే మీకు ఏం చేయాలని చెప్పాం? యు ఆర్ రిక్వెస్టెడ్, యు ఆర్ రిక్వెస్టెడ్, యు ఆర్ రిక్వెస్టెడ్ అని రాసేయాలి. ఓకేనా? ఫస్ట్ స్టార్టింగ్ యు ఆర్ రిక్వెస్టెడ్. ఏం రిక్వెస్ట్ చేసాం? యు ఆర్ రిక్వెస్టెడ్ టు ఓపెన్ ద విండో. ఆల్రైట్, మీకు ఆల్రెడీ చెప్పాం కదా, మీకు ఎప్పుడైనా రిక్వెస్ట్ కనిపిస్తే యు ఆర్ రిక్వెస్టెడ్ అని స్టార్ట్ చేయండి. దాని తర్వాత మీకు టు అనేది ఉంచాలి. ఏం చేయమన్నాడు అది రాయండి. మీకు ప్లీజ్ రిమూవ్ చేసేయాలన్నమాట, ప్లీజ్ వాడకూడదు మళ్ళీ, ఎందుకంటే రిక్వెస్టెడ్ అని రాసేసాం కదా ఆల్రెడీ, అది. అండ్ నెక్స్ట్ మీకు 2019 టెట్ లో అడిగినటువంటి క్వశ్చన్, ద బాయ్ ఈజ్ ఈటింగ్ ఎన్ యాపిల్ అన్నాడు. దీనికి మనం పాసివ్ వాయిస్ అన్నాడు. ఈజ్ ఈటింగ్ అనేది ఏంటి? ప్రజెంట్ కంటిన్యూస్ కదా, సో ప్రజెంట్ కంటిన్యూస్ సూటబుల్ గా ఉండేదండి. చూడండి, అన్ యాపిల్ ఈజ్ బీయింగ్ ఈటెన్, ఇక్కడ చూడండి ఇది హోల్డ్ లో ఉంచండి. అండ్ నెక్స్ట్ చూద్దాం, అన్ యాపిల్
వాజ్ ఈటెన్ అన్నాడు. వాజ్ ఈటెన్ అనేది పాస్ట్ టెన్స్ కదా, సో ఇది తీసేయండి, ఎలిమినేట్ చేసేయండి. అన్ యాపిల్ హ్యాస్ బీన్ ఈటెన్ అన్నాడు. హ్యాస్ బీన్ ఈటెన్ అంటే పర్ఫెక్ట్ టెన్స్, ఇది అసలు ఇది తీసేయండి. అన్ యాపిల్ వాజ్ బీయింగ్ రిటెన్, ప్రజెంట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది, అవసరం లేదు ఇది. ఓకే, సో ఇది కూడా రాంగే. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, అన్ యాపిల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ లో ఉంది, ఇది సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేసింది. అన్ యాపిల్ కరెక్టే. అండ్ నెక్స్ట్ ఈజ్ ఈటింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. మరి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కు మన యొక్క ఈజ్ బీయింగ్ అనేది బీ ఫామ్ కూడా ఉండాలి కదా, పాసివ్ బీ ఫామ్ బీయింగ్. ఈజ్ అనేది ఆల్రెడీ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్, ఈజ్ బీయింగ్. V3 అనేది ఈటెన్ అండ్ బై ద బాయ్ అనేది దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే త్వరగా అవుతుంది. సో టిప్స్, మీరు ఫాలో అవ్వాల్సినటువంటి టిప్స్ ఎలా ఉన్నాయంటే, ఐడెంటిఫై ద ఆబ్జెక్ట్ క్లియర్లీ బిఫోర్ కన్వర్టింగ్. మీరు ఆబ్జెక్ట్ ని క్లియర్ గా ఐడెంటిఫై చేయగలగాలి. అండ్ నెక్స్ట్ రిమెంబర్ బీ ఫార్మ్స్ ని గుర్తుపెట్టుకోండి. 8 బీ ఫార్మ్స్ చెప్పాను, 8 బీ ఫార్మ్స్ తప్ప మీకు వేరే బీ ఫార్మ్ రాదండి. బీ ఫార్మ్ ని యూజ్ చేయడం అలవాటు చేసుకోండి. అండ్ నెక్స్ట్ డోంట్ యూజ్ ప్యాసివ్ ఫర్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. మీకు ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే చెప్పాం కదా, ఏదైతే వర్బ్ ఆబ్జెక్ట్ లేకుండా వస్తుందో దాన్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఆ యొక్క వర్బ్ ని గుర్తించడం అలవాటు చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫర్ ఇంపరేటివ్స్, లెట్ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్ తో మీకు స్టార్ట్ చేయమని చెప్పాం. ఒకవేళ అవి రిక్వెస్టెడ్ అడ్వైజ్ అయితే యు ఆర్ రిక్వెస్టెడ్ లేదా అడ్వైజ్డ్ అని స్టార్ట్ చేయమని చెప్పాం. ఓకేనా, ఆర్డర్ అయితే లెట్, ఆర్డర్ కానీ కమాండ్ కానీ. అలా కాకుండా రిక్వెస్ట్ ఆర్ అడ్వైజ్ అయితే యు ఆర్ రిక్వెస్టెడ్ కానీ అడ్వైజ్డ్ కానీ, ఇది గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్ విత్ ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు మనం చేసింది అదే, ఇంకా కొన్ని క్వశ్చన్స్ మీరు అలవాటు చేసుకోండి. ఓకే, సో మీకు యాక్యురసీని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇచ్చినటువంటి ఈ 5 క్వశ్చన్స్ ని మీరు ప్రాక్టీస్ చేయండి అండ్ ఆన్సర్స్ మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీకు గనక అర్థం కాకపోతే మీరు క్వశ్చన్ ని కామెంట్ సెక్షన్ లో మీరు డౌట్ ఎక్స్ప్రెస్ చేయండి, డెఫినెట్ గా రెస్పాన్స్ ఇస్తాను అనమాట. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ సూన్ విత్ అనదర్ వీడియో.